పొలిటికల్ సైన్స్ సివిల్ సర్వీసెస్లో ఈ పొలిటికల్ సైన్స్ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు కీ రోల్ ప్లే చేస్తుందంటే చాలామంది టాపర్స్ వరకు చూసుకున్నట్లయితే వాళ్ళు ఆప్షనల్గా పొలిటికల్ సైన్స్ని తీసుకొని సివిల్ సర్వీసెస్ని క్రాక్ చేస్తూ ఉంటారు. సో ఈ పొలిటికల్ సైన్స్ అనేది ఇంకా పాలిటీ అనే రూపంలో కూడాను మనకి జిఎస్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంత ఇంపార్టెంట్ అయిన పొలిటికల్ సైన్స్ని మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది 9th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు మనకి పాలిటీ లేదా పొలిటికల్ సైన్స్గా మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంకెందుకు ఫ్రెండ్స్ లేట్ చేయకుండా లెసన్లోకి వెళ్ళినట్లయితే ఎన్సీఆర్టీ పొలిటికల్ సైన్స్ చాప్టర్ 1 డెమోక్రసీ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్. ఇక్కడ డెమోక్రసీ అనే పదం ఉంది. ఇక్కడ డెమోస్ అంటే మనకనమాట పీపుల్ అని, క్రషియా అంటే ఇక్కడ రూల్ అని. సో ప్రజల చేత రూల్ చేయబడే గవర్నమెంట్ని మనం ఏమని అంటామంటే డెమోక్రసీ అని అంటాం. సో ఇది దీనికి ఇచ్చిన నిర్వచనం. ఇంకా ఇదొక వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇంకా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి మోనార్కీ. ఇక్కడ మోనార్కీ అని అంటే కింగ్షిప్ అనమాట. రాజులు పరిపాలిస్తారు. రాజులు మంత్రి వాళ్ళ యొక్క సలహాల మీదకు వాళ్ళు అనమాట రూల్ చేస్తూ ఉంటారు. ఇంకా చూసుకున్నట్లయితే కమ్యూనిజం. ఇక్కడ ఈ కమ్యూనిజం చూసుకున్నట్లయితే ప్రజలందరూ కలిసి అనమాట వాళ్ళు రూల్ చేసుకోవడానికి అనమాట ఒక పార్టీని పెట్టుకుంటారు. ఆ కమ్యూనిస్ట్ పార్టీ నుండి అనమాట ఎన్నికైన వాడు వాళ్ళకి ప్రెసిడెంట్గా ఉండేసి వాళ్ళని అనమాట రూల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీల్లో చూసుకున్నట్లయితే ప్రజలందరూ కలిసి వెల్త్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఇలా ప్రొడ్యూస్ అయిన వెల్త్ అంతా కూడాను సమాజ శ్రేయస్సు కోసం యూజ్ చేసే సిస్టమ్, అది కమ్యూనిజం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అరిస్టోక్రసీ. ఈ అరిస్టోక్రసీ ఏంటి అని అంటే రాయల్ బ్లడ్ ఫ్యామిలీ అనమాట. ఇక్కడ చాలామంది చాలా దగ్గర చూసుకున్నట్లయితే రాజు కుటుంబానికి సంబంధించిన వారు, అదే రకంగా ఈ రాజు కుటుంబీకులు వీళ్ళందరూ కలిసి అనమాట గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ గవర్నమెంట్లో చూసుకున్నట్లయితే అందరూ కూడా రాయల్ బ్లడ్డే ఉంటుంది. వాళ్ళనమాట సమాజాన్ని పాలించే పద్ధతిని మనం ఏమంటామంటే అరిస్టోక్రసీ అని అంటాం. ఇంకా చూసుకున్నట్లయితే ఆలిగార్కీ. ఈ ఆలిగార్కీ అంటే ప్రతి సమాజంలోనూ ప్రతి సొసైటీలోనూ కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు. సో మెచ్యూర్డ్ మైండ్స్, వాళ్ళు ఇంటెలిజెంట్, ఈ ఇంటలెక్చువల్స్ అందరూ కలిసి అనమాట ఒక రకమైన గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సో ఆ రకంగా ఫామ్ చేసి రూల్ చేసే పద్ధతిని మనం ఏమంటామంటే ఆలిగార్కీ అని అంటాం. సో ఈ ఆలిగార్కీ మనకి సౌత్ ఆఫ్రికాలో కనిపిస్తుంది అనమాట. అపార్థైడ్ లాస్ ప్రకారంగా. అదే రకంగా అక్కడ ఆ వచ్చిన వైట్ మ్యాన్స్ అనమాట ఆ దేశాన్ని రూల్ చేయడం. ఇలా అనమాట మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటంటే డెమోక్రసీ. ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటామంటే డెమోక్రసీ అంటే ఏమిటి, ఈ చాప్టర్లో ఈ డెమోక్రసీ అంటే ఏమిటి, అదే రకంగా ఈ డెమోక్రసీ యొక్క ప్రపంచాల్లోకి ఎలా ఈ డెమోక్రసీ అనేది స్ప్రెడ్ అయ్యింది, ఇంకా ప్రపంచంలోని వేరే సంస్థల్లో ఎలా డెమోక్రసీ యాక్ట్ అవుతుంది అనేది ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఇంకా ఏంటంటే కొన్ని మ్యాప్స్ ద్వారా అనమాట ఈ చాప్టర్లోని ప్రపంచం మొత్తం మ్యాప్స్ని అబ్జర్వ్ చేసి ఎలా ఈ డెమోక్రసీ అనేది స్ప్రెడ్ అవుతుంది, దీని యొక్క ఫీచర్స్ ఎలా అనమాట మూవ్ అవుతున్నాయి అనేది, దీని యొక్క ఇంపాక్ట్ ప్రపంచం పైన ఎలా ఉంటుంది అనే విషయాలను కూడా ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. ఈ లెసన్కి సంబంధించిన నోట్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అదే రకంగా అన్ని లెసన్కి సంబంధించిన నోట్స్ కావాలనుకుంటే abhigna.com అని సెర్చ్ చేయండి. ఇంకా మీకు అన్ని రకాల ఎస్ఎస్ కావాలని అనుకుంటే golearner.in అనే వెబ్సైట్లో మీరు సెర్చ్ చేయగలరు. ఇక లెసన్లోకి వెళ్ళినట్లయితే 2 టేల్స్ ఆఫ్ డెమోక్రసీ. ఇక్కడ ఈ డెమోక్రసీ గురించి మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ 2 దేశాలు మనం తీసుకుంటాం. ఈ 2 దేశాల్లో జరిగిన వాస్తవాలు ఏంటో అనేది నేర్చుకుంటాం. ముందుగా డెమోక్రసీలో మనకు 2 రైట్స్ ఉంటాయి. రైట్ టు క్రిటిసైజ్, అదే రకంగా రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే చీలే దేశం ఇచ్చారు. ఈ చీలే అనేది ఏంటంటే లాటిన్ అమెరికాలో ఒక దేశం. ఈ దేశంలో రైట్ టు క్రిటిసైజ్, అదే రకంగా రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ ఉండేవా లేదా అనేది చూద్దాం. ఇక్కడ చీలే అనేది దీనికి ఉండే స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే అతి పొడవైన దేశం. నెక్స్ట్ ఇంకా ఈ మ్యాప్లో చూస్తున్నాం కదా, ఇదే చీలే దేశం. సో ఇక్కడ చీలేలో ఎలాగుండదంటే 1970లో సిచ్యువేషన్, అక్కడ సాల్వడార్ అలెండే అనే వ్యక్తి అనమాట ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈయన ఒక కోalition గవర్నమెంట్ ద్వారా సోషలిస్ట్ పార్టీ తరఫున ఇక్కడ ఎలక్ట్ అయ్యారు. అయితే ఎలక్ట్ అయిన కొన్ని సంవత్సరాలకి అంటే 3 సంవత్సరాలకి 1973లో ఈయన ఒక మిలిటరీ కూప్ చేత క్యాప్చర్ చేయబడతారు. సో మిలిటరీ కూప్ అంటే ఏంటో విషయం కొద్దిగా తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ ఈయనకి కూడా మిలిటరీ రూల్ అనమాట వాళ్ళ దేశంకి వచ్చేసింది. అయితే ఈయన ఎలా రూల్ చేశాడు అనే విషయాన్ని ఇక్కడ ఆలోచన చేస్తే ఈయన రకరకాల పాలసీస్ మీద తీసుకుని వచ్చారు. అది మెయిన్గా పూర్ పీపుల్కి, అదే రకంగా వర్కర్స్కి హెల్ప్ చేసే విధంగా తీసుకుని వచ్చారు. ఎడ్యుకేషన్ సిస్టంలో రిఫార్మ్స్ తీసుకుని వచ్చారు.
ఫ్రీ మిల్క్ ఫర్ చిల్డ్రన్ అని, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ అని, ఈ రకంగా రకరకాలుగా తీసుకుని వచ్చారు. అన్నీ కూడాను పేదవాళ్ళకి అదే రకంగా ప్రజలకు వెల్ఫేర్ ఇచ్చేలా కాన్సన్ట్రేట్ చేశారు. ఇంకా న్యాచురల్ రిసోర్సెస్ అయినా కొన్ని వాళ్ళ దేశంలో కాపర్ ఎక్కువగా దొరుకుతుంది. సో అలాంటి వాటిది కూడాను బయట దేశాల వాళ్ళు వచ్చేసి వాళ్ళ దగ్గర ఉండే భూముల్ని అదే రకంగా క్యాప్చర్ చేసి ఆ దేశంలో ఉండే వనరుల్ని బలవంతంగా తీసుకుని వెళ్ళే పద్ధతిని కూడా ఈయన అరికట్టాడు. సో ఈయన అరికట్టిన ఈ 3 సంవత్సరాలకు అనమాట ఏం జరిగిందంటే వాళ్ళ దేశంలో ఉండే ల్యాండ్ లార్డ్స్, రిచ్ పర్సన్స్, చర్చ్, ఇంకా కొన్ని పొలిటికల్ పార్టీస్ ఆయన మీద కక్ష కట్టాయి. ఇలా కక్ష కట్టేసి అనమాట మిలిటరీ కూప్ని ఆయన మీదకి ఉసుగొల్పారు. ఇలా ఉసుగొల్పడం వల్ల అనమాట 1973లో ఆయన యొక్క ప్రభుత్వం కూలిపోయి మిలిటరీ రూల్లోకి టోటల్గా వెళ్ళిపోయింది. ఇది చీలే గవర్నమెంట్లో అనమాట మిలిటరీ కూప్ వచ్చింది. ఇప్పుడు మిలిటరీ కూప్ అందరి గురించి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ మిలిటరీ కూప్ అనేది 1973 11 సెప్టెంబర్లో వచ్చిందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఈయన ఎవరంటే అగస్టో పినోషే. ఆయన పేరు ఏం పేరంటే అగస్టో పినోషే. ఈయన అనమాట ఆ మిలిటరీ కూప్కి జనరల్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మిలిటరీ కూప్గా మెయిన్గా ఉసుగొల్పడానికి కారణం ఎవరంటే అమెరికా కూడాను ఒక కీ రోల్ ప్లే చేసింది. ఇక్కడ ఆ దేశంలో ఉండే గవర్నమెంట్ని డెస్ట్రాయ్ చేయడానికి అనమాట అమెరికా అనమాట ఈ మిలిటరీ వాళ్ళకి కొద్దిగా పవర్ని ఇచ్చింది. అదే రకంగా కావాల్సిన ఆయుధాలను కూడాను సమకూర్చింది. ఇక్కడ అమెరికా రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకి నార్త్ కొరియా కిమ్ కానీ చనిపోతే ఆ నార్త్ కొరియాని క్యాప్చర్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోని అనమాట ఈ అమెరికా వాటిని క్యాప్చర్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకుని చూస్తున్నాం. ఇంకా చూసుకున్నట్లయితే క్యూబా మీద కూడాను తన యుద్ధానికి వెళ్ళడం, ఈ రకంగా చూసుకున్నట్లయితే అమెరికా తన అధికార కాంక్ష కోసం వేరే దేశాలను అనమాట క్యాప్చర్ చేయడానికి చూస్తూ ఉంటుంది. ఇక్కడ అదే రకంగా వియత్నాం చూసుకున్నట్లయితే వియత్నాం వార్లో కూడాను తన అనమాట అమెరికా వీళ్ళకి సప్లై చేసింది. ఏంటంటే వెపన్స్ని సప్లై చేసింది. ఇలా మన చరిత్రలో చూసుకున్నట్లయితే చాలాసార్లు అమెరికా అన్నట్టు వేరే దేశాన్ని ఆక్యుపై చేసుకోవడానికి అదే రకంగా వేరే దేశాల మీద అధికారం చెలాయించడానికి ఈ రకమైన పనులు చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడాను సేమ్ అగస్టో పినోషే చేత కొద్దిగా పవర్ ఎక్కువ ఇప్పించేసి వాళ్ళ దేశంలో ఉండే గవర్నమెంట్ని దింపించేసింది. ఇలా దింపించడానికి అనమాట ఈ అమెరికా హెల్ప్ చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పినోషే గవర్నమెంట్ ఎలా ఉంది, అసలు మిలిటరీ కూప్ అంటే ఏంటి అనుకుని ఇప్పుడు చూద్దాం. ఈ మిలిటరీ కూప్ అంటే ఏం లేదు, ఆ దేశంలో ఉండే ఆర్మీ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళు అనమాట ఇక్కడ ఉండే ప్రజల చేత ఎలక్ట్ అయిపోయిన ఈ ప్రెసిడెంట్స్, ఈ ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు కదా, గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ తొలగించేసి వాళ్ళ ప్లేస్లో ఈ మిలిటరీ వాళ్ళు ప్రతి ఒక్కరి ప్లేస్లో అనమాట సబ్స్టిట్యూట్ అయిపోతారు. ఇలా అయిపోయిన దాన్ని అనమాట మనం మిలిటరీ రూల్ అంటాం. ఉదాహరణకి మన దేశంలో బిపిన్ రావత్ ఉన్నారు. మన బిపిన్ రావత్ అనమాట 3 దళాలకి ఇప్పుడు అధ్యక్షుడు. ఆయన ఈ మోదీని తొలగించేసి ఆయన ప్లేస్లో ఈయన బిపిన్ రావత్ గారు వెళ్ళి కూర్చుంటే అదే రకంగా ఇంకా మనకు చాలా రకాల కల్నల్స్, మేజర్స్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ ఎమ్మెల్యే, ఎంపీ స్థానంలో వాళ్ళు కానీ రూల్ చేస్తే దాన్నే మనం మిలిటరీ కూప్ అని అంటాం. సో ఇది మిలిటరీ కూప్. ఇక్కడ వీళ్ళు ప్రభుత్వం ఎలా ఉండేది ఈ మిలిటరీ కూప్ అయ్యేటప్పుడు అంటే సుమారుగా అంటే 3,000 మంది ప్రజలు ఆ దేశంలో చనిపోయారు ఈ మిలిటరీ కూప్ చేత. ఇంకా చూసుకున్నట్లయితే చాలామంది అనమాట చంపివేయబడ్డారు. దానిలో ప్రప్రథమంగా ఎవరంటే సాల్వడార్ అలెందే, ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ ఆయన మాట కేర్ చేయనందుకు వాడిని అనమాట చంపేశారు, అలెందేని. ఇలా అనమాట ఈ రకమైన నియంతృత్వ పాలన ఆ దేశంలో 17 సంవత్సరాల వరకు కొనసాగింది. ఇలా పవర్ అనమాట గవర్నమెంట్ని ఎన్నుకున్న ప్రజల చేతి నుండి ఈ పవర్ డైరెక్ట్గా ఒక డిక్టేటర్ చేతికి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఈ దేశంలో ప్రజలకు అనమాట ఎన్నుకునే హక్కు పోయింది. అదే రకంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛగా వాళ్ళు చెప్పే మాటలు కూడాను వినే రకంగా లేదు. ఈ రకంగా పినోషే గవర్నమెంట్ అనమాట ఒక టార్చర్ని ప్రజల మీదకి చూపెట్టింది. ఇది మిలిటరీ కూప్. అయితే ఈ దేశంలో డెమోక్రసీ వచ్చిందా, రీస్టోరేషన్ ఆఫ్ డెమోక్రసీ, ఈ డెమోక్రసీని ఎలాగ మళ్ళీ తిరిగి పొందుకున్నారు అని అంటే ఇక్కడ పినోషే అనమాట డిక్టేటర్షిప్ 1988లో అనమాట ముగించింది. ఎలా అంటే ఈ 1982కి ముగిసింది అంటే రెఫరెండం పెట్టారు. ఇక్కడ రెఫరెండం అంటే అర్థం ఏంటంటే ప్రజలందరికీ అనమాట కొన్ని సంవత్సరాలకి వాళ్ళ యొక్క ప్రభుత్వం మీద కానీ లేకపోతే వాళ్ళ దేశంలో ఏదైనా ఒక లా కొత్తగా చేస్తున్నామని కానీ లేకపోతే వాళ్ళ యొక్క గవర్నమెంట్స్ మారుస్తామనుకుని కానీ ఇలా ప్రజలందరి చేత ఒక డైరెక్ట్ ఓటు కానీ వేయించే పద్ధతిని ఇక్కడ రెఫరెండం అని అంటారు. ఉదాహరణకి ఆ దేశంలో ఆయన ఏం చేశారని అంటే నా రూల్ నచ్చిందా అనుకుని అనమాట రెఫరెండం పెట్టారు. సో ఈ రెఫరెండం పెట్టేటప్పుడు ఆ దేశంలో ప్రజలు అంటే చాలా వరకును ఆయన యొక్క చేసిన పద్ధతులు ఇవన్నీ నచ్చక అనమాట నో అని చెప్పేశారు.
ఇలా నో అని చెప్పడం వల్ల అనమాట ఆ దేశం నుండి అనమాట ఆయన యొక్క మిలిటరీ రూల్ అనేది పక్కకు జరిగిపోయింది. ఫైనల్గా ఏం జరిగిందంటే ఈ ఫెలోని కవర్డైస్ ఈ ట్రెజన్ అనే మొత్తానికి పనిష్ చేయబడ్డాయి. ప్రజలందరికీ పొలిటికల్ ఫ్రీడమ్ వచ్చాయి. ఇది బికాజ్ ఆఫ్ రిఫరెండం, అంటే ప్రజలందరి యొక్క ఓటు వల్ల అదంతా జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే తిరిగి అనమాట మళ్ళీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగాయి. ఈ రకంగా జరగడంతో ఇప్పటికనమాట ఇంకా 4 రకాల ప్రెసిడెంట్స్ అనమాట ఆ దేశాన్ని ఇప్పుడు పరిపాలించారు. నెక్స్ట్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ కూడాను ఆ పోటీలోను ఆ ఎలక్షన్స్లోను పార్టిసిపేట్ జరుగుతున్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఆ దేశంలో డెమోక్రసీ మళ్ళీ వచ్చింది, ప్రజలకి అనమాట వాళ్ళని ఎన్నుకునే అవకాశం వాళ్ళ చేతికి వచ్చింది అనేది ఇక్కడ అర్థం. సో అలా రావడం వల్ల ఏమైందంటే ఆ దేశంలో ఉండే ఆర్మీ రూల్ అనేది మెల్లమెల్లగా ఎలిమినేట్ అయిపోతూ ఉంది. ఇక్కడ మనం ఒకరి గురించి మాట్లాడుకోవాలి. అగస్టో పినోసే అనే ఆయన మిలిటరీ రూల్లో ఉండేటప్పుడు ఆ దేశానికి చెందిన ఎయిర్ ఫోర్స్ అధినేత అనమాట బచెలెట్. ఈ మిచెల్ బాచెలెట్ కూడా ఏం చేశారంటే మాకు వద్దు, ఈ రకమైన నియంతృత్వం వద్దు అనుకుని చెప్పారు. కానీ ఆ మాట చెప్పినందుకు అనమాట ఆయనకు, ఆయన పాపకు, ఆయన వైఫ్కి ఏం చేశారంటే ప్రజల్లో పెట్టారు, ఖైదీ చేస్తారు. అలా అనమాట ఆ పాప కూడాను వాళ్ళ దేశంలో ఉండే ఆ పాప ఖైదీని అనుభవిస్తూ అనమాట పెద్ద అయ్యాక ఏమైందంటే ఒక డాక్టర్ అయింది, నెక్స్ట్ ఒక సోషలిస్ట్ అయింది. ఇలా అయిన ఆవిడ అనమాట తిరిగి అనమాట వాళ్ళ దేశంలో ప్రెసిడెంట్గా ఎన్నిక అయ్యింది. అంటే ఎప్పుడైతే వీళ్ళందరికీ స్వేచ్ఛ వచ్చిందో ఆ దేశంలో ఆ పాప బాగా పెరిగి అనమాట డాక్టర్ అయ్యేసి ఇక పోటీ చేసింది. ఇలా పోటీ చేసినప్పుడు ఆమె ఎవరికి ఎగనెస్ట్గా గెలిచిందంటే ఆ దేశంలో ఉన్న అత్యధిక ధనిక మనిషి ఉన్నట్టు ఆ రిచెస్ట్ మ్యాన్కి ఎగనెస్ట్గా ఈవిడ గెలిచింది. అంటే ఆ దేశంలోని ఎలక్షన్స్ అనేవి ఫెయిర్గా జరుగుతున్నాయని దీని అర్థం. సో ఈ రకంగా అనమాట ఆ చీలేలో మిలిటరీకి పోయేసి ఈ రకంగా డెమోక్రసీ అనేది రీస్టోర్ అయ్యింది. సో దీని అర్థం ఏంటంటే ప్రజల యొక్క నియంతృత్వం నుండి మళ్ళీ ప్రజల చేతికి పాలన వెళ్ళింది అని అర్థం. డెమోక్రసీ ఇన్ పోలాండ్లో డెమోక్రసీ ఎలా వచ్చిందో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం ముందుగా పోలాండ్ ఎక్కడ ఉంటుందంటే మ్యాప్లో ఈస్ట్ యూరోప్లోనే అనమాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో మ్యాప్లో ఇక్కడ పోలాండ్ ఉంది. సో ఈ పోలాండ్కి ఏమైందంటే 1980లో అనమాట అక్కడ ఎలక్షన్స్ జరిగాయి. ఇలా ఎలక్షన్స్ జరిగేటప్పుడు అక్కడ ఎవరు గెలిచారంటే పాలిష్ యునైటెడ్ వర్కర్స్ పార్టీ అనేది గెలిచింది. ఇక్కడ ఆ టైంలో మనం చూసుకున్నట్లయితే చాలా దేశాలు కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉండేవి. ఇక్కడ కమ్యూనిస్ట్ అనే పార్టీ అనే పదం వచ్చింది కాబట్టి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ వర్కింగ్ ఫంక్షన్స్ ఎలా ఉంటే ఇక్కడ చూద్దాం. ముందుగా కమ్యూనిస్ట్ కంట్రీ అనమాట కేవలం ఒకటే పార్టీ ఉంటుంది ఆ దేశం మొత్తానికి. ఉదాహరణకి చైనా తీసుకున్నట్లయితే చైనాలో కూడాను కేవలం ఒకటే పార్టీ ఉంటుంది, అది కూడా కమ్యూనిస్ట్ పార్టీ. ఇక్కడ మరి వాళ్ళ ఆ పార్టీకి ఎలా ఎన్నిక అవుతారు, ఎలా ప్రజలన్నమాట ఎన్నిక చేస్తారు అని చూసుకున్నట్లయితే వాటికి కొన్ని సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఆ సబ్ పార్టీస్లోనమాట ఎవరైతే ప్రజలైతే ఎక్కువ బాగా రూల్ చేస్తారు, ఎక్కువ బాగా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళని కమ్యూనిస్ట్ పార్టీకి అనమాట వాళ్ళు అర్హతను చూసి సెలెక్ట్ చేస్తారు. ఈ రకంగా అనమాట కమ్యూనిస్ట్ పార్టీలో అర్హత సాధించడానికి, అదే రకంగా మెంబర్షిప్ సాధించడానికి కొద్దిగా కష్టమైన ప్రాసెసే. ఇలా ఎలక్ట్ అయిన వాళ్ళు, అదే రకంగా మెంబర్షిప్ సాధించిన వాళ్ళు ఈ కమ్యూనిస్ట్ పార్టీ అందరిలోనూ కూడాను కొంతమంది నామినేట్ చేసుకుని ఎవరినైతే వాళ్ళు ప్రెసిడెంట్గా నామినేట్ చేస్తారో ఆయన ప్రెసిడెంట్ అవుతాడు. ఈ రకంగా అనమాట కమ్యూనిస్ట్ పార్టీ అనమాట వర్కింగ్ ఫంక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆ కమ్యూనిస్ట్ దేశాలు ఏ రకమైన ప్రొసీజర్స్ ఫాలో అవుతాయంటే ఆ దేశంలో ప్రజలందరికీ కూడాను సంపాదించిన వెల్త్ అంతా ప్రజలందరి మీద ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఉదాహరణకి ఎలా అంటే ఆ దేశంలో అనమాట ఎవరికి సొంత భూములు అంటూ ఉండవు, సొంత ఫ్యాక్టరీలు అంటూ ఉండవు, సొంత ఆస్తులు అంటూ ఎవరికీ ఉండవు. సో ఇలా ఉండకపోవడం వల్ల ఏంటంటే ప్రజలందరూ కలిసి కష్టపడి పనిచేస్తారు. ఇలా పనిచేసింది అనమాట వాళ్ళందరూ గవర్నమెంట్ కొంత ప్రొవైడ్ చేస్తారు. ఇలా ప్రొవైడ్ చేసిన దాంతో అనమాట ప్రజలందరికీ కావాల్సిన ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు. అదే రకంగా ప్రజలందరికీ కావాల్సిన వెల్ఫేర్ని అనమాట అందిస్తూ ఉంటారు. ఇలా అవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడు చైనాకి మన దేశానికి కంపేర్ చేసుకున్నట్లయితే మన దేశంలో ఒక బుల్లెట్ ట్రైన్కి ట్రాక్ వేయాలి అని అంటే చాలా కష్టం. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్కి మనకు కావాల్సింది స్ట్రైట్ పాత్. ఈ పాత్స్ ఉంటేనే బుల్లెట్ ట్రైన్స్ అనమాట ఈజీగా వేయగలం. ఇలా చూసుకున్నట్లయితే మన దేశంలో ఇప్పుడు భూమిని సేకరించాలంటే కనీసం 30-40 సంవత్సరాలు పట్టేస్తుంది. కానీ చైనాలో మాత్రం భూమిని సేకరించాలంటే చాలా ఈజీ. వాళ్ళు ప్రాజెక్ట్ పెట్టుకోవడమే లేటు, మిగతా పనులన్నీ చాలా వేగంగా అయిపోతాయి. ఎందుకంటే ఆ దేశంలో అనమాట ఎవరికి సొంత ఆస్తులు ఉండవు, సొంత భూములు ఉండవు కాబట్టి వాళ్ళందరి చేతిలోకి అనమాట చాలా ఈజీగా గవర్నమెంట్ లాక్కోగలదు. ఇలా అనమాట ఈ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉండడం చేత ఏమైందంటే ఒక రోజు అనమాట ఒక వర్కర్ని తీస్తారు, ఆమె ఒక ఆడపిల్ల. ఇలా అవ్వడం వల్ల ఆమెను తీసేయడం వల్ల అనమాట ఇక్కడ ఏమైందంటే ఉద్యమం అనేది లెగిసింది. ఇలా లేగడం వల్ల పీపుల్స్ అనమాట ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇలా ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఏమైందంటే
ఇక్కడ ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఏమైందంటే లెనిన్ షిప్ యార్డ్ నుండి అనమాట జీడిఏఎన్ఎస్కే అనే ఒక సిటీ నుండి అనమాట ఒక వ్యక్తి వచ్చారు. ఆయన ఏం చేశారంటే ఆయనకు కూడాను కొన్ని సంవత్సరాల క్రితం అంటే 14 ఆగస్ట్ 1980లో కూడాను ఈయన్ని తీసివేస్తారు. ఇలా తీసివేయడం వల్ల అనమాట స్ట్రైక్ చేశారనమాట. ఈ స్ట్రైక్కి ఈ లెక్ వలెసా అనే వ్యక్తి అనమాట సపోర్ట్ లభించింది. ఆయన ద్వారా అనమాట ఈ పీపుల్ యొక్క ప్రొటెస్ట్ కొద్దిగా ముందుకు వెళ్ళింది. అదే రకంగా ఇంకా ఎఫెక్టివ్గా మారింది. ఇలా ఎఫెక్టివ్గా మారడం వల్ల అనమాట 1976లో అనమాట ఏమైందంటే వాళ్ళు అనమాట మాకు ఎక్కువ జీతాలు కావాలి అనుకుని వాళ్ళు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. కానీ వీళ్ళు డిమాండ్ చేసేటప్పటికి ఏంటంటే అక్కడ పోలాండ్కి అనమాట రష్యా యొక్క సపోర్ట్ ఉంది. ఇక్కడ రష్యా చూసుకున్నట్లయితే రష్యా కూడాను ఒక కమ్యూనిస్ట్ కంట్రీ. 1970, 1980 టైంలో చూసుకున్నట్లయితే బాగా స్ట్రాంగ్గా ఉన్న కంట్రీ. అదే రకంగా ప్రపంచంలో అతి ఎక్కువ భూభాగం అతి బలవంతమైన కంట్రీ రష్యా. ఇక్కడ ఆ టైంలో చూసుకున్నట్లయితే 1980కి ముందు అమెరికా అదే రకంగా రష్యా ఈ రెండు పెద్ద దేశాలు అదే రకంగా వీటి రెండుకే పోటీగా ఉండేవి అనమాట. ఇలా చూసుకున్నట్లయితే రష్యా అనమాట ఈ పోలాండ్కి సపోర్ట్ చేస్తుంది. పోలాండ్లో ఇక్కడ ఈ రెండు కమ్యూనిస్ట్ కంట్రీలు కాబట్టి ఈ కమ్యూనిస్ట్ అనే పదం ఉండాలి అనుకున్నాను అనమాట. రష్యా కూడాను స్ట్రాంగ్గాను సపోర్ట్ చేస్తూ ఉండేది ఇలా పోలాండ్కి. ఇలా సపోర్ట్ చేయడం వల్ల ప్రజల యొక్క మూమెంట్స్ ఎంత పెరిగినా కూడాను వీళ్ళనమాట స్టాప్ చేయడానికి తగ్గించేసేవాళ్ళు వీళ్ళ యొక్క సపోర్ట్ ద్వారా. ఇలా ఎంత చేసినప్పటికీ కూడాను ప్రజల యొక్క ప్రొటెస్ట్ తగ్గకపోవడం వల్ల వాళ్ళు ఒకరోజు అనమాట వాళ్ళ డిమాండ్స్కి ఒప్పుకోవాల్సి వచ్చింది. అది ఏంటంటే వాళ్ళ డిమాండ్స్ వాళ్ళు ట్రేడ్ యూనియన్స్ ఫామ్ చేసుకోవాలని మొదటి డిమాండ్. సెకండ్ డిమాండ్ ఏంటంటే పొలిటికల్ ప్రిజనర్స్ వాళ్ళ దేశంలో ఎవరికైతే ఈ రాజకీయాల పరంగా ఖైదీ చేశారో వాళ్ళందరికీ విడిపించాలని వాళ్ళు అప్పుడు డిమాండ్ చేశారు. ఇంకా థర్డ్ చూసుకున్నట్లయితే సెన్సర్షిప్. ఈ సెన్సర్షిప్ అనే పదం చూసుకున్నట్లయితే పత్రికల్లో అంటే మీడియా ఉంది కదా, న్యూస్ ఛానల్స్, మీడియా, సోషల్ మీడియా ఇలాంటివి ఏమున్నా సరే వాటన్నిటిలో కూడాను ఫెయిర్ ఇన్ఫర్మేషన్ రానివ్వకుండా గవర్నమెంట్ ఆపేసేది. అంటే ఇక్కడ గవర్నమెంట్కి ఏమైనా కొద్దిగా ఎగనెస్ట్గా మ్యాటర్ వచ్చినా సరే ఇక్కడ గవర్నమెంట్ అనేవి రెగ్యులేట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ రానివ్వకుండా చూసేది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే దారుణ విషయం అనాలి, గొప్ప విషయం కాదు, ఆ దేశంలో అనమాట ఆ పేపర్ కూడాను గవర్నమెంటే రన్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనం చైనా తీసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి కరోనా గురించి ఒక వ్యక్తి ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అనుకుని ముందుగా హెచ్చరించారంట. ఆయన ఏం చేశారంటే ఆ దేశంలో అనమాట గవర్నమెంట్ అఫీషియల్స్ ఆయనకి కోపం అయ్యారు. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ బయటకు రానివ్వకుండా చూశారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కేసు పెరుగుతున్నా సరే ప్రజలను అనమాట అలర్ట్ చేయనివ్వకుండా న్యూస్ ఛానల్కి ఈ సెన్సర్షిప్ ఉండడం వల్ల వాళ్ళు వేగంగా స్పందించలేకపోయారు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా చెప్పలేదు. సో ఇక్కడ చైనాలో అనమాట ఆ రకంగా అనమాట వాళ్ళ దేశంలో అనమాట ఈ న్యూస్ ఛానల్స్ మీద సెన్సర్షిప్ ఉంది. కానీ మన దేశంలో మాత్రం ఈ టైప్ సెన్సర్షిప్ లేకపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ పాలకులు ఎంతమంది గొడవలు ఆడుకున్నా అదే రకంగా గవర్నమెంట్ ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సరే ఆల్రెడీ ఇక్కడ న్యూస్ ఛానల్స్లో వచ్చేస్తుంది. ఇలా రావడం వల్ల ప్రభుత్వానికి అనమాట డైరెక్ట్గా ప్రశ్నించేది మనకి మీడియాలా కనిపిస్తుంది. కానీ వాళ్ళ దేశంలో ఉండే ఆ మీడియా కూడాను ఇక్కడ ప్రశ్నించలేకుండా మోగబోయింది. సో ఈ సెన్సర్షిప్ అనేది తీసివేయాలనుకుని వీళ్ళు 3 డిమాండ్స్ పెట్టారు. ఇన్ని డిమాండ్స్ పెట్టారు కదా, మరి వీళ్ళు ఇంతకీ గెలిచారా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే గెలిచారు ఫ్రెండ్స్. వీళ్ళు అనమాట 21 పాయింట్స్ అగ్రిమెంట్ పెట్టుకున్నారు. కానీ ఆ అగ్రిమెంట్స్ అన్నింటినీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. ఇలా చేసిన తర్వాత అనమాట వీళ్ళకి ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ ఫామ్ చేసుకునే అధికారం దొరికింది. ఇలా అధికారం దొరికినప్పుడు అనమాట వాళ్ళు సాలిడారిటీ అనే ఒక ట్రేడ్ యూనియన్ ఫామ్ చేశారు. ఇక్కడ అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ వితిన్ 1 ఇయర్లో అనమాట 1 crore మెంబర్స్ అదే ఒక సాలిడారిటీ అనే గ్రూప్లోకి చేరిపోయారు. ఇలా చేరిపోవడంతో అనమాట ప్రజలందరూ సపోర్ట్ కూడా ఇక్కడ సాలిడారిటీ అనే ట్రేడ్ యూనియన్కి ఉంది. ఇలా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్లో జరిగే కరప్షన్, మిస్మేనేజ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ని ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. సో ఇలా ప్రశ్నించడం మొదలెట్టినప్పటి నుండి ఈ గవర్నమెంట్ యొక్క పవర్ని వీళ్ళు తగ్గించడానికి చూశారు. ఇంకా గవర్నమెంట్లో జరిగే అన్ఫేర్ ప్రాక్టీసెస్ అన్నింటినీ కూడా వీళ్ళు తగ్గించడం మొదలుపెట్టారు ఈ సాలిడారిటీ అనే ట్రేడ్ యూనియన్. సో ఇప్పుడు ఏం జరిగింది మరి, ఇంతకీ డెమోక్రసీని వీళ్ళు ఎలా సాధించుకున్నారు అనేది క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 1981లో అనమాట వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎప్పుడైతే ట్రేడ్ యూనియన్స్ పెంచారో వీళ్ళు అనమాట గవర్నమెంట్ ఏం చేసిందంటే మార్షల్ లా పెట్టింది. ఇక్కడ మార్షల్ లా అంటే ఏంటంటే ఇప్పుడు కరోనా టైంలో చూసుకున్నట్లయితే ఎవరు ఎమ్మెల్యే వెళ్ళరు డైరెక్ట్గా, ఎంపీ కూడా డైరెక్ట్గా వెళ్ళి చెప్పట్లేదు. పోలీసులు దిగారు, కొన్ని చోట్ల ఆర్మీ దిగారు, ఎక్కడైతే రెడ్ జోన్ ఎవరు మాట వినట్లేదు. సో వాళ్ళనమాట రెగ్యులేట్ చేయడానికి కరోనా టైంలో రెగ్యులేట్ చేయడానికి ఈ పోలీసులను అదే రకంగా ఈ డిఫెన్స్ వాళ్ళని విడిచిపెట్టారు. అదే రకంగా అక్కడ కూడా ఈ స్ట్రైక్స్ ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు అనమాట వాళ్ళందరినీ రెగ్యులేట్ చేయడానికి ఈ మార్షల్ లాని ఇంపోజ్ చేశారు. దీనివల్ల వాళ్ళ దేశంలో ఉండే ఆ డిఫెన్స్ వాళ్ళు అనమాట ఈ స్ట్రైక్ చేసే వాళ్ళ మీద తిరగబడ్డారు. తిరగబడడంతో పాటుగా వాళ్ళందరినీ చాలా వరకు
సుమారు కొన్ని వేల మంది వరకు కూడాను ప్రజల్లో పెట్టారు, అంటే ఖైదీ చేశారు. ఎవరికి కూడాను మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ టు క్రిటిసైజ్ లేదు, అదే రకంగా రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ కూడా లేవు. ఇవన్నీ లేకుండా వాళ్ళ దగ్గర నుండి ఆ రైట్స్ని మళ్ళీ లాక్కున్నారు. ఇలా లాక్కోండి అనమాట 1988 వరకు అనమాట ఆపారు. కానీ ఇక్కడ 1988 వరకు ఎందుకు ఆపారు అని అంటే, తర్వాత ఎందుకు ఆపలేకపోయారు అని అంటే, మనకి 1991లో ఏం జరిగిందంటే యుఎస్ఎస్ఆర్ అనమాట 15 రీపబ్లిక్స్గా విడిపోయాయి. ఇక్కడ రీపబ్లిక్స్ అంటే ఏంటంటే ప్రపంచంలోనే అతి పెద్ద దేశం కదా రష్యా, అతి ఎక్కువ భూభాగం కలిగిన దేశం. కానీ ఎప్పుడైతే వాళ్ళ దేశంలో అనమాట అంతర్యుద్ధం జరిగిందో, ఇలా జరగడం వల్ల అనమాట ఆ దేశం విచ్ఛిన్నం అయిపోయి 15 రీపబ్లిక్గా మారిపోయింది. అలా మారిపోవడంతో వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకోలేని వాళ్ళు ఇక్కడ పోలాండ్కి అనమాట సపోర్ట్ని ఇవ్వలేకపోయారు. ఇలా ఇవ్వలేకపోవడంతో అనమాట ఇక్కడ పోలాండ్ అనేది పవర్ తగ్గిపోయింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కేసును కొద్దిగా పక్కన పెడదాం. మన దేశానికి వస్తే 1945లో సెకండ్ వరల్డ్ వార్ అయింది. ఆ టైంలో అనమాట బ్రిటన్ కూడాను అక్కడ ఏమైందంటే ఈ వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేసింది. ఇలా పార్టిసిపేట్ చేసేటప్పుడు అనమాట ఈ యుద్ధం వల్ల బ్రిటన్ చాలా వరకు దెబ్బతింది. ఇలా దెబ్బతినడం వల్ల ఏమైందంటే ఆ దేశం మీద వాటి కంట్రోల్ అనమాట తగ్గిపోయింది. ఇలా తప్పిపోవడంతో అనమాట మన దేశం మీద గ్రిప్ తగ్గిపోయింది. ఈ టైంలో మన దేశంలో అనమాట ఉద్యమాలు బాగా పెంచడంతో వాళ్ళని కంట్రోల్ చేయలేక మీ దేశం మీకు ఇచ్చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ కూడాను సేమ్ ప్రిన్సిపల్ వర్క్ అయింది. ఇక్కడ వాళ్ళు కూడాను వాటి పెత్తనం తగ్గిపోయింది, వాళ్ళ ఫేవర్ తగ్గిపోవడం వల్ల ఇక్కడ గవర్నమెంట్ ఫేవర్ కూడాను వాళ్ళు ఇచ్చే సపోర్ట్ తగ్గిపోయింది. ఇక్కడ ప్రజలు అనమాట ఇంకా ఎక్కువగా ప్రొటెస్ట్ చేశారు. ఈ రకంగా అనమాట అప్పుడు 1989లో అనమాట అక్కడ వాళ్ళు అనమాట గెలిచారు. సో సాలిడారిటీకి పవర్ పెరిగింది. 1989లో వాళ్ళు ఆ దేశంలో నుండే ఆ కమ్యూనిస్ట్ పార్టీని తీసివేస్తారు. వాళ్ళు ఏం చేశారంటే ఫ్రీ ఎలక్షన్స్ జరగాలి అనుకుని డిమాండ్ చేశారు. అలా జరగడంతో అనమాట 1990లో ఏమైందంటే ఈ ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ ఆ దేశంలో 100 కాన్స్టిట్యుయెన్సీస్కి 99 అన్నమాట సాలిడారిటీ నుండి గెలిచాయి. ఒకే ఒక్కటి ఆ కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్ళింది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ దేశానికి అనమాట ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ వచ్చింది. అంటే ప్రజలే ఎలక్ట్ చేశారు, ప్రజల యొక్క డెసిషనే నెగ్గింది. ఇలా నెగ్గడం వల్ల అనమాట ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ వచ్చింది. దీని అర్థం ఏంటంటే డెమోక్రసీ వచ్చిందని దీని అర్థం. సో ఇక్కడ ఎవరు గెలిచారంటే లెక్ వెలెసా అనే వ్యక్తి అనమాట ప్రెసిడెంట్ అయ్యారు. ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుండి ఈ ప్రొటెస్ట్ ఇంకా బాగా పెంచారు, స్ట్రైకింగ్స్ పెంచారు. సో దీని యొక్క అర్థం ఏంటంటే డెమోక్రసీ అనేది ఇక్కడ ఫార్మ్ అయింది అని అర్థం. 2 కీ ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ. ఇక్కడ పైన మనం 2 దేశాల యొక్క పరిస్థితులను చూసాం 1970 టైంలో. సో ఆ దేశాల నుండి అనమాట 2 కీ ఫీచర్స్ని మనం తీసుకొని రావచ్చు. డెమోక్రసీ యొక్క 2 ఫీచర్స్ అవి ఏంటో చూడాలంటే ముందుగా ఒక్కసారి రివైజ్ చేద్దాం. చీలే గవర్నమెంట్లో ఏమైంది, అదే రకంగా పోలాండ్ గవర్నమెంట్లో ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ ఈ చీలే అనేది ఏమైందంటే ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్. సో ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏమైందంటే ఒక్కసారిగా మిలిటరీ వాళ్ళ యొక్క కూప్ వల్ల ఏం జరిగిందంటే వీళ్ళను నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్గా మారిపోయారు. కానీ ఎప్పుడైతే రెఫరెండం పెట్టారో ప్రజలందరూ ఓటు డెమోక్రటిక్ గవర్నమెంట్ కావాలనుకుని రిఫర్ చేశారు. సో అలా రిఫర్ చేయడం వల్ల తిరిగి అనమాట చీలే అనేది డెమోక్రటిక్ గవర్నమెంట్గా మళ్ళీ తిరిగి చేరింది. నెక్స్ట్ ఇక్కడ పోలాండ్లో చూసుకున్నట్లయితే ఈ పోలాండ్ అనేది ముందుగా నాన్ డెమోక్రటిక్ కంట్రీ. ఈ నాన్ డెమోక్రటిక్ కంట్రీ కూడాను ప్రజలందరి యొక్క ప్రొటెస్ట్ వల్ల ఏమైందంటే తిరిగి డెమోక్రటిక్ గవర్నమెంట్గా మారింది. ఇలా దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ 2 దేశాలు కూడాను ఒకవైపు ప్రయాణించాయి, అది ఏంటంటే డెమోక్రసీ వైపుగానే ప్రయాణించాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఈ చీలేలో అనమాట మిలిటరీ డిక్టేటర్షిప్ ఉంది. అదే రకంగా ఇక్కడ పోలాండ్లో చూసుకున్నట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ అనమాట వాళ్ళ యొక్క డిక్టేటర్షిప్ ఉంది. ఈ 2 ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే పీపుల్కి అనమాట ఈ 2 దేశాల్లోనూ కూడాను ఎవరికి వాళ్ళ యొక్క నాయకులు వాళ్ళు చూజ్ చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ ముందుగా చీలేలో తీసుకున్నట్లయితే వాళ్ళ దేశంలో మిలిటరీ డిక్టేటర్షిప్ సడన్గా అనమాట వాళ్ళు క్యాప్చర్ చేస్తారు, అదే రకంగా వాళ్ళు రూల్ చేయడం మొదలుపెట్టారు. సో వాళ్ళు ఎలక్ట్ చేయలేదు ఆ దేశంలో అనమాట మిలిటరీ కూప్ని. నెక్స్ట్ ఇక్కడ పోలాండ్లో కూడాను కమ్యూనిస్ట్ పార్టీని వీళ్ళు డైరెక్ట్గా ఎలక్ట్ చేయట్లేదు. వాళ్ళు కూడాను డైరెక్ట్ వాళ్ళే ఎన్నుకుంటున్నారు, అంటే ఆ పార్టీలో ఉండేవాళ్ళు ఆయన అనమాట ఒకరిని ప్రెసిడెంట్గా చేసేస్తున్నారు. సో ఇక్కడ ప్రజలకి ఎన్నుకునే అధికారం లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఫ్రీగా ఒపీనియన్స్ తీసుకోలేకపోతున్నారు ఆ దేశంలో ఉన్నవాళ్ళు. ఇంకా వాళ్ళకి అనమాట రియల్గా ఫ్రీడమ్ లేదు, అదే రకంగా ఏవైనా అసోసియేషన్ని ఫార్మ్ చేసుకోవాలన్నా సరే వాళ్ళ చేతిలో అధికారం లేదు. ఈ 2 అనమాట ఇక్కడ మనకి ల్యాగ్గా కనిపిస్తున్నాయి. సో ఈ 2 తిరిగి అనమాట మనకి డెమోక్రసీ గవర్నమెంట్లో అనమాట కీ ఫీచర్స్గా మారాయి. అది ఎలాగంటే ఇక్కడ లేదు అని చెప్పాం కాబట్టి మొదటగా చూసుకున్నట్లయితే ఇక్కడ అనమాట ఏమైందంటే
వాళ్ళకి ఎలక్ట్ చేసే పవర్ లేదు. సో డెమోక్రసీలో మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఎలక్ట్ చేసే పవర్ కావాలి. సెకండ్గా చూసుకున్నట్లయితే సెకండ్ ఫీచర్ ఏంటంటే ప్రజలు అనమాట ఫ్రీగా వాళ్ళ అసోసియేషన్ ఫామ్ చేసుకోవచ్చు. అదే రకంగా వాళ్ళ యొక్క వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఉండాలి. సో అదే కీ ఫీచర్ అయ్యింది. సో ఈ రెండు అనమాట మనకి డెమోక్రటిక్ గవర్నమెంట్లో కీ ఫీచర్స్. సో అవి ఏంటంటే ప్రజలు ఎలక్ట్ చేయాలి, నెక్స్ట్ అనమాట వాళ్ళు ఏవైనా అసోసియేషన్ని ఫామ్ చేయాలన్నా, నెక్స్ట్ క్రిటిసైజ్ చేయాలన్నా ఈ రెండు పవర్స్ ఉండాలి. ఇదనమాట డెమోక్రసీలో కీ ఫీచర్స్. దానికన్నా ముందుగా ఇంకేం చూడాలి అని అనుకుంటున్నామంటే ఇక్కడ చీలే గవర్నమెంట్లో అలెందే ఉన్నారు. అదే రకంగా మనకి లెక్ వేలేసో పోలాండ్కి ప్రెసిడెంట్గా మారారు. వీళ్ళిద్దరి యొక్క వ్యూస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చీలేలో మనకి అలెందే గారి వ్యూస్ ఎలా ఉన్నాయంటే సోషల్ అండ్ ఎకనామిక్ మ్యాటర్స్లో అనమాట ఆయన పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ యొక్క పవర్స్ అన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలని అక్కడ మనకి చీలే గవర్నమెంట్ కోరుకుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పోలాండ్లో లెక్ వేలేసే గారు ఏం చెప్తున్నారంటే చిన్న చిన్న అయిన మీ మార్కెట్ ఇన్స్టిట్యూట్స్ ఇలాంటి వాటన్నిటిని కూడా చాలా ఫ్రీగా ఉండాలి. వాళ్ళ యొక్క యాక్టివిటీస్లో వీళ్ళు తలదూర్చకూడదు. నెక్స్ట్ వాళ్ళకి వచ్చే ఈ శాలరీస్ విషయంలో గవర్నమెంట్ అనేది తలదూర్చేసి లిమిట్ చేయకూడదు అనుకుని ఇక్కడ వలేసా గారు చెప్పారు. సో వీళ్ళిద్దరు వ్యూస్ అనమాట మనకి ఇలా ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఈ దేశాల గురించి సంబంధించి వచ్చేటప్పుడు వీళ్ళిద్దరు వ్యూస్ కొద్దిగా ఎస్ఎస్లో రాయాల్సి వస్తే అనమాట మనకి కొద్దిగా మంచిగా స్కోర్ చేసుకునే స్కోప్ ఉంటుంది. ది చేంజింగ్ మ్యాప్ ఆఫ్ డెమోక్రసీ. ఇక్కడ ఈ మ్యాప్స్ మనం ఎందుకు చూస్తున్నామంటే డెమోక్రసీ వైపుగా ప్రపంచ కంట్రీలు ఎలాగ అనమాట ట్రావెల్ చేసి అదే రకంగా డెమోక్రసీని ఎలాగ ఎస్టాబ్లిష్ చేసి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ మ్యాప్స్ ద్వారా. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు మనకి డెమోక్రసీ వైపుగా ఉన్నాయి అనేది ఇక్కడ మనం చూద్దాం. మొదటగా ఇక్కడ ఈ మ్యాప్ చూసుకున్నట్లయితే మనకి 2 కలర్స్లో ఇండికేట్ చేశారు. ఒకటేంటంటే రెడ్ కలర్. ఈ రెడ్ కలర్ ఏంటంటే ఆల్రెడీ 1900 టైంకే డెమోక్రసీని సాధించినవి. ఇక్కడ 1950కి వీటికి దాటిన వాళ్ళకి అనమాట ఆరెంజ్ కలర్లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆరెంజ్ కలర్లో ఉన్నవి డెమోక్రసీని 1950 టైంకి డెమోక్రసీని సాధించినవి. అదే రకంగా ఈ రెడ్ కలర్ ఆల్రెడీ డెమోక్రసీని 1900కి ముందే 1900 టైం దగ్గరికి సాధించినవి అనమాట. మనకి యూఎస్, చీలీ, అదే రకంగా బ్రిటన్ ఇవన్నీ మనకి ఏం కనిపిస్తుందంటే 1900 టైంకి డెమోక్రసీని సాధించిన వాటిగా కనిపిస్తున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే 1950 టైంకి మనకి అనమాట ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా డెమోక్రసీని సాధించినట్టు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఈ రష్యా, జపాన్ ఇవేవి కూడా డెమోక్రసీ సాధించలేదు. ఇంకా ఆఫ్రికాలో చూసుకున్నట్లయితే చాలా కంట్రీస్ అసలు డెమోక్రసీని సాధించలేదు. ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది దృశ్యం. నెక్స్ట్ 1975కి తీసుకున్నట్లయితే కొద్దిగా చేంజెస్ కనిపించాయి. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చీలే తన యొక్క డెమోక్రసీని కోల్పోయింది. ఇంకా పోలాండ్ తన యొక్క డెమోక్రసీని కోల్పోయింది. ఇది అనమాట మనకి 1975లో మనకు కనిపిస్తున్న చేంజ్. ఇంకా ఏమిటంటే జపాన్ కొత్తగా డెమోక్రసీని సాధించుకుంది. ఇక్కడ చీలే అండ్ పోలాండ్ ఎందుకు కోల్పోయిందంటే చీలేలో అనమాట మిలిటరీ కూప్ జరగడం వల్ల డెమోక్రసీ పోయింది. అదే రకంగా పోలాండ్లో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క టిరనీ, అదే రకంగా వాటి యొక్క డిస్క్రిమినేషన్ పెరిగిపోవడం వల్ల ఇక్కడ మనకి పోలాండ్లో డెమోక్రసీ పోయింది. సో నెక్స్ట్ 2000 మ్యాప్ చూద్దాం. ఈ 2000 మ్యాప్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ చాలా కంట్రీస్ మొదటగా చూసుకున్నట్లయితే ఈ 20th సెంచరీకి వచ్చేటప్పటికి చాలా కంట్రీస్ డెమోక్రసీ వైపుగా ట్రావెల్ చేశాయి. కానీ ఈ డెమోక్రసీ వైపుగా ట్రావెల్ చేసేటప్పుడు ఇవన్నీ డైరెక్ట్గా ఒక ప్యారలల్ వేగ్ కానీ ఎటువంటి సిస్టమేటిక్ ఆర్డర్ని కానీ ఎటువంటివి ఫాలో అవ్వలేదు. సో ఇవన్నమాట అక్కడక్కడ ఏ దేశాల్లో అయితే ప్రొటెస్ట్ మొదలయ్యో అక్కడ అనమాట డెమోక్రసీని ఇక్కడ కనిపించాయి. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలా కంట్రీస్ ఇంకాను డెమోక్రసీని సాధించడం ఉన్నాయి. మనకు ఆఫ్రికాలో చాలా కంట్రీస్ ఇంకా డెమోక్రసీని సాధించినట్టుగానే కనిపిస్తున్నాయి. సో ఈ రకంగా అనమాట ఇంకా చైనా కూడాను డెమోక్రసీ ఇంకా సాధించలేదు. ఇది మనకి ఈ మ్యాప్ ద్వారా కనిపిస్తున్న సెకండ్ పాయింట్. ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి అనమాట మన పక్కన దేశం పాకిస్తాన్ తన యొక్క డెమోక్రసీని 2000కి వచ్చేటప్పటికి కోల్పోయింది. సో ఇక్కడ ఎందుకు కోల్పోయింది అంటే అక్కడ జనరల్ ముషర్రఫ్ అనే వ్యక్తి మిలిటరీ కూప్ని చేశారు. సో దాని ద్వారా అనమాట ఆ దేశంలో అనమాట గవర్నమెంట్ డెమోక్రసీని కోల్పోయింది. ఈ రకంగా మనకి ఈ 2000 మ్యాప్ అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ 3 మ్యాప్ల ద్వారా మనం ఏం నేర్చుకోమన్నది చూద్దాం. ఇక్కడ ఈ మ్యాప్లో మనం ఏం నేర్చుకున్నామంటే ముందుగా 20th సెంచరీకి వచ్చేటప్పటికి డెమోక్రసీ వైపు ఎక్స్టెన్షన్ పెరిగింది. సో మన వరల్డ్ అనేది డెమోక్రసీని ఇంకా ఎక్కువగా ఎక్స్పెండ్ అయింది.
కానీ ఇక్కడ సెకండ్ పాయింట్లో చూసుకున్నట్లయితే ఈ డెమోక్రసీ అనేది ఒక ఈవెన్ పాత్, ఒక స్ట్రైట్ లైన్ పాత్ని ఏమీ ఫాలో అవ్వలేదు. సో ఎక్కడైతే ముందుగా డెమోక్రసీని కావాలనుకుంటున్నారో, ఎక్కడైతే ప్రజలు అనుకుంటే ఇంకా ఎక్కువ డిస్క్రిమినేషన్ అనిపిస్తున్నారో అక్కడ ప్రొటెస్ట్స్ వచ్చేసి డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇంకా థర్డ్ పాయింట్లో చూసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా మనకి చాలా కంట్రీస్ నాన్ డెమోక్రటిక్గానే ఉన్నాయి. ఇంకా ఉదాహరణకు అయితే నార్త్ కొరియా, చైనా ఇవన్నీ కూడా, ఇంకా పాకిస్తాను ఇవన్నీ కూడా నాన్ డెమోక్రటిక్ కంట్రీగా ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ రకంగా అనమాట మనం మ్యాప్స్ నుండి ఇలా ఈ డెమోక్రసీ యొక్క ట్రెండ్ని అబ్జర్వ్ చేసాం. ఫేజెస్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ డెమోక్రసీ. ఇక్కడ డెమోక్రసీని ఎక్స్పాండ్ చేసేటంలో మనకి ఫేజెస్ని కొద్దిగా కనుక్కుందాం. ఇక్కడ ముందుగా మనకి డెమోక్రసీని ఎక్స్పాండ్ అయ్యే టైంలో చూసుకున్నట్లయితే 3 మ్యాప్స్ కనిపించాయి. మొదటి మ్యాప్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ చాలా తక్కువ కంట్రీస్ డెమోక్రసీని సాధించున్నాయి. సో అది అనమాట ది బిగినింగ్ టైంగా చెప్పుకోవచ్చు. అంటే మనకు ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో కొన్ని అనమాట డెమోక్రసీని సాధించాయి. సో అవన్నమాట అప్పుడు డెమోక్రసీని సాధించాయి కాబట్టి అవే స్టార్టింగ్ కంట్రీస్ కాబట్టి డెమోక్రసీకి వాటిని ది బిగినింగ్ కంట్రీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంతకాలానికి బ్రిటన్ కూడాను తన యొక్క కొలోనియలిజంని తగ్గించింది. సో ఆ టైం అనమాట ఎండ్ ఆఫ్ కొలోనియలిజం అంటాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీసెంట్ ఫేజ్. ఇది ఈ రకంగా అనమాట మనకి 3 రకాలు అనమాట. బిగినింగ్, ఎండ్ ఆఫ్ కొలోనియలిజం, అదే రకంగా రీసెంట్ ఫేజ్. ఈ 3 స్టేజెస్ మనకి డెమోక్రసీలో కనిపిస్తాయి. ఆ 3ని ఇప్పుడు మనం చూద్దాం ఒక్కొక్కటిగా. ముందుగా ది బిగినింగ్లో చూసుకున్నట్లయితే 20th సెంచరీకి వచ్చేటప్పటికి చాలా కంట్రీస్ మనకి డెమోక్రసీలో మారిపోయాయి. కానీ ఏ ఒక్కటి కూడాను అసలు ఎందుకు డెమోక్రసీలో మారిపోయి అనే విషయాన్ని ఏది ఎక్స్ప్లెయిన్ చేయదు. మనకి 1789లో ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది జరిగింది అనుకుని మనం హిస్టరీ బుక్స్లో చూస్తుంటాం. అయితే త్రూ అవుట్ ద 19th సెంచరీలో ఏమైందంటే ఈ డెమోక్రసీ అనమాట ఫ్రాన్స్లో వస్తుంది పోతుంది. ఎందుకంటే అక్కడ రాజుల పరిపాలన ఉండేది, అదే రకంగా ప్రజలు అనమాట కోరుకునే వాళ్ళు కూడా డెమోక్రసీ కావాలని. ఇలా రావడంతో అనమాట చాలా వరకు ఉద్యమాలకి, చాలామంది వరకు రైట్స్ గురించి ఇన్స్పిరేషన్ పొందడానికి ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడే అనమాట మొదటిసారిగా అనమాట మనకి రైట్స్ గురించి కూడా ఇక్కడే పోరాటం జరిగింది. కానీ ఇక్కడ బ్రిటన్లో చూసుకున్నట్లయితే ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ రాకముందే అనమాట వాళ్ళు డెమోక్రసీని సాధించుకున్నారు. ఇంకా మనకి బ్రిటిష్ కొలోనియల్తో పాటుగా 1776లో మనకి అమెరికాలో కూడాను డెమోక్రసీ అని వచ్చింది. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఈ 19th సెంచరీకి వచ్చేటప్పటికి ఎక్కువగా మోనార్కీ, అదే రకంగా ఫ్యూడల్ లార్డ్స్. ఇక్కడ మోనార్కీ అంటే రాజులు, ఫ్యూడల్ లార్డ్స్ అంటే ఈ గుత్తాధిపత్యం, భూముల మీద ఎక్కువగా గ్రిప్ ఉన్న వాళ్ళు అనమాట ఫ్యూడల్ లార్డ్స్ అంటారు. సో వీళ్ళ యొక్క ఆధిపత్యం అనేది మెల్లమెల్లగా తగ్గడం కనిపించింది. ఎప్పుడైతే అమెరికా అనమాట వాళ్ళ యొక్క డెమోక్రసీని సాధించుకుందో అప్పుడే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని కూడాను రాసుకున్నారు. ఇది 1787లో అన్నట్టు వాళ్ళ రాజ్యాంగం రాసుకున్నారు. ఇలా రాజ్యాంగం రాసుకున్నప్పటికీ ప్రపంచంలో అతి గొప్ప దేశము, అదే రకంగా అతి సంపన్నమైన దేశము, ఇంకా ఎక్కువగా టెక్నాలజీలో ముందుగా ఉన్న దేశమైన ఈ అమెరికా ప్రజలకి ఏ రకంగా వాళ్ళ యొక్క హక్కులను కల్పించింది, సమానత్వం ఎంతవరకు న్యాయం చేసింది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని కంట్రీస్ ఎంత వరకు వచ్చినా సరే, ఎన్ని దేశాలు ఎంత డెమోక్రసీ పోరాటం చేసినా సరే, అదే రకంగా ఇక్కడ ఏ పోరాటాలు జరిగినా సరే మెయిన్గా అవి ఎందు గురించి జరుగుతున్నాయి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే పొలిటికల్గా ఈక్వాలిటీ. వాళ్ళకనమాట ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి రాజకీయంగా ఈక్వాలిటీ అనేది లేదు. నెక్స్ట్ ఫ్రీడము లేదు, జస్టిస్ లేదు. సో ఈ మూడింటిని మేజర్ డిమాండ్గా జరిగేసి చాలా వరకు ఉద్యమాలు, నిరసనలు అనమాట 19th సెంచరీలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కనిపించినప్పటికీ కూడాను మనకి అప్పటికి కూడాను యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇంకా రాలేదు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రజలందరికీ ఓటు హక్కు కనీసం రాలేదు అంటే నమ్మశక్యం కాదు. 1965లో అనమాట ఇంత సుసంపన్నమైన, ఎంత ఆలోచనల పరంగా ముందుగా ఉన్న అమెరికా 1965లో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని సంపాదించుకుంది. సో ఇక్కడ ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అయితే కొద్దిగా మనం చూద్దాం. 18 years దాటితే క్యాస్ట్, క్రీడ్, రిలీజన్, సెక్స్, జెండర్ ఇలా ఏవి చూడకుండా కూడాను ఆ దేశ పౌరుడు అయితే వాళ్ళకి అనమాట రైట్ టు ఓట్ ఇవ్వాలి. ఇలా ఇస్తే మనం ఏమంటామంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని అంటాం, లేకపోతే యూనివర్సల్ సఫరేజ్ కూడాను అనవచ్చు. సో ఇక్కడ ఇంత సుసంపన్నమైన ఈ అమెరికా కూడాను 1965 వచ్చేటప్పటికి అనమాట వాళ్ళు అనమాట పొలిటికల్గా ఈక్వాలిటీని ఇచ్చింది ఆ ఆఫ్రో అమెరికన్స్. సో మనకి అమెరికాలో 2 వర్గాలు కనిపిస్తాయి. ఒకటి కలర్ బేస్డ్గా చూసుకున్నట్లయితే ఇక్కడ తెల్లవాళ్ళు, అదే రకంగా ఆఫ్రో అమెరికన్స్. ఈ ఆఫ్రో అమెరికన్స్ కొద్దిగా బ్లాక్గా ఉంటారు.
ఈ రకంగా అనమాట మనకి పొలిటికల్ ఈక్వాలిటీ డెమోక్రసీ వచ్చినప్పటికి కూడాను 1965లో వాళ్ళు రైట్ టు ఓట్ ఇచ్చారు. ఇది బిగినింగ్ స్టేజ్లో. ఇంకా చూసుకున్నట్లయితే అందరికన్నా ముందుగా ఈ డెమోక్రసీని ఇవ్వడం, అదే రకంగా ఈ యూనివర్సల్ అడల్ట్స్ ఫ్రాంచైజార్, యూనివర్సల్ సఫరేజ్ని సాధించిన వాళ్ళు ఎవరంటే న్యూజిలాండ్. ఈ న్యూజిలాండ్ అనేది 1900 టైంలోనే ఆడపిల్లలకి సమానత్వం ఇచ్చింది. అంటే ఆలోచనలో ఎంతో ముందుగా ఉంది. సో మనకి బిగినింగ్ స్టేజ్లో డెమోక్రసీని సాధించినప్పటికీ కూడాను ఈ న్యూజిలాండ్ అప్పటికే ఆలోచనల పరంగాను ముందుగానే ఉంది. అదే రకంగా ప్రజలకు అనమాట పొలిటికల్ ఈక్వాలిటీ ఇవ్వడంలో కూడా ముందుగా ఉంది. సో ఈ బిగినింగ్లో మనం కనిపెట్టవలసింది, అదే రకంగా మేజర్గా మనము నోటీస్ చేయవలసింది ఏంటంటే ఈ యూరోప్లో చాలా కంట్రీస్ డెమోక్రసీని సాధించి, అదే రకంగా నార్త్ అమెరికా అదే రకంగా లాటిన్ అమెరికాలో చాలా కంట్రీస్ డెమోక్రసీని సాధించి, ఇది బిగినింగ్ స్టేజ్లో. ఇక్కడ ఒక చిన్న మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ అనమాట లిస్టు. సో ఏది ముందుగా మనకి డెమోక్రసీని సాధించింది అంటే న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ అనేది డెమోక్రసీని అందరికన్నా ముందుగా సాధించింది. నెక్స్ట్ రష్యా. ఆ తర్వాత ఇప్పటికి మనకి ఉన్న లిస్టులో చూసుకున్నట్లయితే సౌత్ ఆఫ్రికా 1994లో అనమాట మనకి డెమోక్రసీని సాధించింది. సో ఈ సౌత్ ఆఫ్రికా గురించి మనం థర్డ్ లెసన్లో చూద్దాం. ఆ లెసన్లో అనమాట ఈ కాన్స్టిట్యూషన్ డిజైన్ అనే లెసన్ ఉంటుంది. ఆ లెసన్లో సౌత్ ఆఫ్రికా ఎందుకు అంత లేట్ అయింది అనే విషయాన్ని అక్కడ చూద్దాం. సో ఇది ఈ డెమోక్రసీని సాధించిన లిస్ట్. సో బిగినింగ్ స్టేజ్లో మనకి బిగినింగ్ స్టేజ్లో ఏ కంట్రీస్, యూరోప్, అదే రకంగా నార్త్ అమెరికా, నెక్స్ట్ లాటిన్ అమెరికా, ఇలా ఈ 3 అనమాట డెమోక్రసీని సాధించే బిగినింగ్ స్టేజ్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎండ్ ఆఫ్ కొలోనియలిజం. ఇక్కడ కొలోనియలిజం అంటే అర్థం ఏంటంటే ముందుగా కాలనీస్ అంటే అర్థం తెలుసుకుందాం. ఇక్కడ కాలనీ అంటే అర్థం ఏంటంటే ఒక స్టేట్ని, అంటే ఒక దేశాన్ని వేరే ఒక స్టేట్ అనేది పరిపాలించడాన్ని ఇక్కడ మనం ఏమంటామంటే కాలనీ అని అంటారు. ఇక్కడ పొలిటికల్ సైన్స్లో స్టేట్ అంటే రాష్ట్రం కాదు, ఒక దేశం కానీ ఒక రాజ్యం కానీ దాన్ని స్టేట్ అని అంటారు. సో ఇక్కడ కాలనీస్ అంటే బ్రిటిష్ కాలనీస్ అని కూడా చాలామంది అంటారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ట్రేడ్ యాక్టివిటీ అనే పేరు చెప్పి చాలా దేశాలకు పర్యటించేవాళ్ళు. అలా పర్యటించిన ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క పొలిటికల్ అఫైర్స్లో ఇంటర్ఫియర్ అయ్యేసి ఆ యొక్క దేశాన్ని క్యాప్చర్ చేసుకునేవాళ్ళు. సేమ్గా మన ఇండియాను కూడా అలాగే పొలిటికల్ యాక్టివిటీలోకి ఇంటర్ఫియర్ అయ్యేసి మన దేశాన్ని క్యాప్చర్ చేసుకున్నారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా క్యాప్చర్ చేసుకున్న వాళ్ళు సుమారుగా వీళ్ళు చాలా ఎక్కువ కంట్రీస్ని అనమాట వీళ్ళు క్యాప్చర్ చేస్తారు. ఇలా క్యాప్చర్ చేసేటప్పుడు అనమాట ఎప్పుడైతే 1945లో వరల్డ్ వార్ జరిగిందో ఈ దేశం కూడా పార్టిసిపేట్ చేసింది, బ్రిటిష్ కూడాను. ఈ బ్రిటన్ ఎప్పుడు పార్టిసిపేట్ చేసిందో ఈ కంట్రీకి కూడా తీవ్ర నష్టాలు వచ్చాయి. ఇలా నష్టం వచ్చేటప్పుడు వాళ్ళ దేశాన్ని వాళ్ళు పరిపాలించుకోవడమే కష్టంగా మారింది. అలాంటి సమయంలో ఈ కంట్రీస్ యొక్క బ్రిటిష్ కంట్రోల్లో ఉన్న దేశాలన్నీ ప్రొటెస్ట్ చేసాయి. వాళ్ళు ప్రొటెస్ట్ చేసే టైంలో కూడాను ఇండిపెండెన్స్ గురించి ఇంకా ఎక్కువగా ప్రొటెస్టులు పెరిగాయి. వాళ్ళు ప్రొటెస్ట్ చేసే టైంలో కూడాను వాళ్ళ యొక్క ఫ్యూచర్ లీడర్స్ ఎవరో కూడాను వాళ్ళు నిశ్చయించుకొని మరి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. అలా అనమాట మన ఇండియా కూడాను ఆ ప్రొటెస్ట్లో గెలిచింది. సో ఇండియా కూడా ఇండిపెండెన్స్ సాధించింది. మనతో పాటుగా 1957లో గానా అనే కంట్రీ కూడాను ఇక్కడ ఏం సాధించిందంటే ఇండిపెండెన్స్ని. ఈ గానాకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆఫ్రికా కాంటినెంట్లో మొత్తంలో అనమాట ఫస్ట్ కంట్రీ ఇండిపెండెన్స్ సాధించింది. దీనికి ఎవరు మరి ఫ్యూచర్ లీడర్ కావాలంటే క్వామే ఎంక్రుమా అనే వ్యక్తి అనమాట ఇక్కడ ఈ దేశానికి అనమాట ఈయన అనమాట ఏమిటంటే ఫస్ట్ ప్రెసిడెంట్ అయ్యాడు. సో ఈ గానాకు ఉండే స్పెషాలిటీ ఏంటంటే గోల్డ్ కోస్ట్ అనే పేరు కూడాను ఉంది. ఇక్కడ ఏమైందంటే మన నెహ్రూ గారితో పాటుగా ఈయన కూడాను ఇక్కడ ప్రెసిడెంట్ అయ్యారు. కానీ నెహ్రూ గారికి ఈయనకి తేడా ఏంటంటే ఈయన అంతటా ఈయనే ప్రెసిడెంట్గా అనమాట నిశ్చయించుకున్నారు, ఆ దేశాన్ని పరిపాలించారు. సో ఈ 1957 నుండి 1966 వరకు ప్రజలకి వేరే ఎలక్షన్ డ్యూటీస్ ఇవ్వకుండా రెగ్యులర్గా మారకుండా అనమాట వాళ్ళ దేశాన్ని అనమాట ఆయన అలా ప్రెసిడెంట్గా నియంతృత్వంతో పరిపాలించారు. సో ఇదంతా గమనించిన ఆ దేశంలో మిలిటరీ వాళ్ళు ఏం చేశారంటే వీరి దేశానికి అనమాట డెమోక్రసీని లాక్కుని మిలిటరీ కూపుని పెట్టేశారు. సో ఇప్పుడు అనమాట 1966 నుండి ఆ దేశం అనమాట మిలిటరీ రూల్లోకి వెళ్ళిపోయింది. ఈ రకంగా మనకి చాలా కంట్రీస్ అంటే ఎప్పుడైతే ఈ బ్రిటిష్ కాలనీల నుండి ఇండిపెండెన్స్ సాధించినా సరే తర్వాత మళ్ళీ ఇవి ఏదో ఒక కారణం చెప్పి అనమాట ఏదో రకంగా మళ్ళీ ఆ డెమోక్రసీని పోగొట్టుకున్నాయి, వాటి యొక్క ఆ డెమోక్రసీని లూజ్ చేస్తాయి అనమాట. రీసెంట్ ఫేజ్. ఇక్కడ ఈ రీసెంట్ ఫేజ్ అంటే 1980 తర్వాత వచ్చిన వాటిని మనం ఇక్కడ రీసెంట్ ఫేజ్ అని అంటాం.
అంటే 1980 తర్వాత ఏ కంట్రీస్ డెమోక్రసీని సాధించాయి అనే వాటిని ఇక్కడ మనం చూద్దాం. ఇంకా డెమోక్రసీని సాధించడంతో పాటుగా డెమోక్రసీని లూజ్ అయిన కంట్రీస్ గురించి కూడా మాట్లాడదాం. మనకి ఇక్కడ 1980 టైంకి వచ్చినప్పటికి లాటిన్ అమెరికాలో చాలా కంట్రీస్ కూడాను డెమోక్రటిక్గా సాధించాయి. ఇంకా చెప్పుకోవాలంటే మనం ముందుగా బ్రిటిష్ వాళ్ళని చూసాం. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అనమాట వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళేసి ఆ ప్రాంతాల్లోని పొలిటికల్ అఫైర్స్లో ఇంటర్ఫియర్ అయ్యేవాళ్ళు. సో అది బ్రిటిష్ వాళ్ళకి అనమాట పవర్ తగ్గడంతో ఆ కంట్రీస్ అన్ని ఫ్రీ అయిపోయాయి. ఇక్కడ మనం ఏం చూసామంటే 1991లో అనమాట మనకి రష్యా డిసింటిగ్రేట్ అయిపోయింది. 15 రిపబ్లిక్స్గా డిసింటిగ్రేట్ అయింది. ప్రపంచంలో అతి పెద్ద దేశమైన ఈ రష్యా అనమాట తన పవర్ అంతటినీ కూడా 1991లో లూజ్ అయిపోయింది. ఇలా లూజ్ అయిపోవడంతో పాటుగా ఇదేంటంటే తిని చేసిన తప్పులు, అదే రకంగా తిని చేసే ఆధిపత్యం ఏంటంటే ఈస్టర్న్ యూరోప్లో ఉన్న చాలా కంట్రీస్కి కూడాను కమ్యూనిస్ట్గా ఉండాలనుకుని ఇది ప్రెజర్ చేసేది. మనం పోలాండ్లో చూసుకున్నట్లయితే ఈ పోలాండ్ విషయంలో కూడాను ఇది ఆ కంట్రీస్ మీద ప్రెజర్ చేసింది. ఇలా చేయడం వల్ల అనమాట చాలా కంట్రీస్ కమ్యూనిస్ట్గా ఉండేటట్లుగాను డెమోక్రసీని సాధించనివ్వకుండాను ఈ రష్యా అడ్డుపడేది. కానీ ఈ డిసింటిగ్రేట్ అయిపోవడం వల్ల, దీని యొక్క బలం తగ్గిపోవడం వల్ల మిగిలిన కంట్రీస్ కూడాను ఇక్కడ డెమోక్రసీగా మారిపోయాయి. నెక్స్ట్ పాకిస్తాను, అదే రకంగా బంగ్లాదేశ్ 1990 ముందు ఎలాగుండేదంటే అవి డెమోక్రసీ లేకుండా ఆర్మీ రూల్లో ఉండేవి. కానీ 1990 వచ్చాక మాత్రం అదనమాట ఆర్మీ రూల్ని జయించేసి డెమోక్రసీని సాధించింది. ఏది పాకిస్తాన్, బంగ్లాదేశ్. నెక్స్ట్ నేపాల్ కూడాను తన యొక్క మోనార్కీని జయించేసి, అంటే రాజరికాన్ని జయించేసి ఇక నుంచి ఎలక్టెడ్ లీడర్స్ నన్ను గైడ్ చేస్తారు అనుకుని రాజు చెప్పారు. కానీ ఇక్కడ వరకు మనం డెమోక్రసీని చూసాం. కానీ 1999కి ఏమైందంటే జనరల్ ముషర్రఫ్ అనే వ్యక్తి, అంటే ఈయన అనమాట పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి అనమాట, మళ్ళీ ఆర్మీ రూల్ని పాకిస్తాన్లో ఇంపోజ్ చేశాడు. ఇలా ఇంపోజ్ చేయడం వల్ల ఆ దేశంలో అనమాట మళ్ళీను మిలిటరీ రూల్ వచ్చింది, డెమోక్రసీ పోయింది. ఇంకా నేపాల్లో కూడా సేమ్ ఇలాగే జరిగింది. 2005లో అనమాట మళ్ళీ కింగ్ ఏం చెప్పాడంటే ఆ టోటల్గా ఉండే ఈ ఎలక్టెడ్ ప్రెసిడెంట్స్, ఈ ఎలక్టెడ్ బాడీస్ ఉంటాయి కదా, వాటన్నిటిని డిస్మిస్ చేసి మళ్ళీ నేను మోనార్కీనే జయిస్తాను అనే విషయాన్ని అనమాట ఆయన 2005లో మళ్ళీ డిక్లేర్ చేశాడు. సో ఇక్కడ మళ్ళీ అనమాట వాళ్ళ యొక్క డెమోక్రసీ అనేది పోయింది, మళ్ళీ ఈ రకంగా మోనార్కీ అనేది వచ్చేసింది. సో ఈ రీసెంట్ ఫేజ్లో మనం గమనించింది ఏంటంటే 2005కి వచ్చేటప్పటికి సుమారుగా 140 కంట్రీస్ అనమాట మల్టీ పార్టీ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి, అంటే డెమోక్రసీని సాధించుకున్నాయి. సో ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 1980 దాటేటప్పటికి సుమారుగా 80 కంట్రీస్ అనమాట డెమోక్రసీని సాధించడానికి ముందుకి వచ్చాయి. సో ఎన్ని జరిగినా ఏం జరిగినా సరే ఈ డెమోక్రసీ వచ్చినప్పటికీ కూడాను ఇక్కడ పీపుల్ యొక్క ఒపీనియన్ ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. ఈ డెమోక్రసీ వచ్చినప్పుడు కూడాను పీపుల్ యొక్క ఒపీనియన్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. అంటే డెమోక్రసీ యొక్క కీ ఫీచర్ని అనమాట ఇక్కడ మిస్ అవుతున్నాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మయన్మార్. ఈ మయన్మార్లో కనీసం వాళ్ళ యొక్క లీడర్స్ని వాళ్ళు ఎలక్ట్ చేసుకునే అధికారం కూడా లేకుండా పోయింది. ఇక్కడ మయన్మార్ యొక్క పొలిటికల్ హిస్టరీ, అదే రకంగా దాని యొక్క హిస్టరీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే 1948లో అనమాట బ్రిటిష్ గవర్నమెంట్ దీనికి ఏమిచ్చిందంటే ఇండిపెండెన్స్ ఇచ్చింది. సో ఇలా ఇండిపెండెన్స్ ఇచ్చిన కొన్ని సంవత్సరాలకే వాళ్ళకి అనమాట 1962లో మళ్ళీ మిలిటరీ కూప్ వచ్చేసింది. సో మిలిటరీ రూల్ వచ్చేసింది. ఇలా వచ్చిన కొన్ని సంవత్సరాలకు ప్రజలు ప్రొటెస్ట్ చేసి, నిరసనలు చేసి అనమాట వాళ్ళు అనమాట అవేర్నెస్ తెచ్చుకుని అన్నీ చేస్తే 1990లో అనమాట వాళ్ళకి ఎలక్షన్స్ జరిగాయి. ఇలా ఎలక్షన్స్ ఫస్ట్ టైం జరిగింది, అంటే ఇండిపెండెన్స్ వచ్చేసి ఫస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పటికీ అక్కడ ఉండే మిలిటరీ వాళ్ళు అనమాట ఆ దేశంలో జరిగిన ఎలక్షన్స్ అనమాట వాళ్ళు అనమాట కన్సిడర్ చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే తిరిగి అనమాట మళ్ళీ మిలిటరీ రూల్ని ఇంపోజ్ చేశారు. సో ఇలా మిలిటరీలో అక్కడ గెలిచింది ఎవరంటే ఆ ఎలక్షన్స్లో సూచి, ఇక్కడ సూచి అనే ఆవిడ అనమాట గెలిచింది. ఆవిడని అనమాట ఈ శాన్ సూచి అనే గెలిచినా సరే ఆవిడని ఏం చేశారంటే వీళ్ళు రకరకాల కేసులు వేశారనమాట. ఆవిడని అనమాట హౌస్ అరెస్ట్ చేశారు. నెక్స్ట్ పొలిటికల్ యాక్టివిస్ట్స్ ఉంటారు, అంటే ఈ దేశంలో అనమాట డెమోక్రసీ కావాలి అనే వాళ్ళని కూడాను రకరకాల కేసులు వేసేసి అనమాట జైల్లో పెట్టేశారు. ఇలా పెట్టిన తర్వాత కూడాను సుమారుగా 6 నుండి 10 లక్షల మంది పీపుల్కి అనమాట వాళ్ళు ఏం చేశారంటే ఇల్లు లేకుండా చేస్తారు. అంటే వీళ్ళందరూ కూడాను ఆ దేశంలో డెమోక్రసీ కావాలి, ఈ మిలిటరీ రూల్ వద్దు అనుకుని చెప్పిన వాళ్ళకి ఈ రకమైన దుస్థితిని వాళ్ళు తీసుకుని వచ్చారు. ఇంకా ఫైనల్గా ఏమైందంటే ఆ సూచి అనే ఆవిడ అనమాట జైల్లో ఉండేసుకోవడాను నిరసనలు చేసింది, అదే రకంగా కొన్ని క్యాంపెయిన్స్ జరిపించింది. ఇలా జరిపించినందుకు అనమాట ఆవిడకి ఏం దొరికిందంటే నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఎంత నోబెల్ ప్రైజ్ వచ్చినా, ఆవిడకి ఎంత గుర్తింపు వచ్చినా, ఎంత ఇంటర్నేషనల్గా అనమాట ఆవిడ ఇది హైలైట్ అయినా సరే ఆ దేశం పరిస్థితి కూడా ఇప్పటికీ అంత ఫ్రీడమ్ లేదు. అదే రకంగా ఇప్పటికీ కూడాను బర్మాలో అనమాట డెమోక్రటిక్ గవర్నమెంట్ ఇంకా రన్ అవ్వట్లేదు. సో మిలిటరీ రూల్కి ఎగ్జాంపుల్గా ఈ బర్మా కంట్రీని మనం తీసుకోవచ్చు.
డెమోక్రసీ ఎట్ ద గ్లోబల్ లెవెల్. ఇప్పుడు మనం ఎంతవరకు ఎక్కడ చూసామంటే డెమోక్రసీ దేశాల మధ్య డెమోక్రసీ చూసాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రపంచాల్లో 20th సెంచరీకి వచ్చేటప్పటికి చాలా కంట్రీస్ డెమోక్రసీలో ఉన్నాయి. సో ఇన్ని డెమోక్రటిక్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు వరల్డ్ డెమోక్రసీ ఎందుకు ఉండకూడదు అని కొత్త క్వశ్చన్ అనేది రైజ్ అయింది. సో దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ బట్టి మనకి దీని ఆన్సర్ దొరుకుతుంది. అయితే ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి వరల్డ్ గవర్నమెంట్లో యాక్ట్ చేస్తాయి. కాకపోతే ఇది సేమ్ మన గవర్నమెంట్ ఎలా లాస్ని ఇంపోజ్ చేస్తుందో అంత కఠినంగా అయితే ఇంపోజ్ చేయలేదు. ఇక్కడ కారణం ఏంటంటే ఇదనమాట కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేవి పార్షియల్గా కొన్ని ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో అదనమాట గవర్నమెంట్స్లో చేసే రూల్స్ని లిమిట్ చేయగలదు, అంతేగాని అదే రూల్ని పర్ఫెక్ట్గా ఇంపోజ్ చేయలేవు అనమాట. సో అలాంటి ఆర్గనైజేషన్స్ గురించి చూసుకున్నట్లయితే మనకి యుఎన్ఓ, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇది ఏంటంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇదనమాట ఎప్పుడైతే 1945లో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిందో అప్పుడు అనమాట యుఎన్ఓ అనేది వచ్చింది. సో ఇది ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశాలకి అనమాట గొడవలు రాకుండా సెక్యూరిటీని, అదే రకంగా ప్రపంచ దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఏవైనా వస్తే వాటిని రిజాల్వ్ చేయడానికి ఒక గొప్ప ఉద్దేశంతో అనమాట ఈ ప్రపంచ సంస్థలు అనేవి మొదలయ్యాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అలాంటి గొప్ప సంస్థ ఏంటంటే గ్లోబల్ అసోసియేషన్ ఏంటంటే యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్. ఇది చేసే పని ఏంటంటే ఇంటర్నేషనల్ లా, అంటే ప్రపంచంలో అనమాట ఏ దేశానికైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఆ కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేయడానికి, ఈ సెక్యూరిటీ అంటే ఏదైనా ఒక దేశం ఇబ్బంది పెట్టినా సరే, ఒక పెద్ద దేశం చిన్న దేశాన్ని చేసినా ఏదైనా ఇబ్బంది పెట్టినా సరే వాటికి సెక్యూరిటీ కల్పించడానికి, ఇంకా ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఈక్విటీ. మనకి చూసుకున్నట్లయితే ప్రపంచంలో 3 రకాల దేశాలు ఉన్నాయి. ఒకటి బాగా డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. సో ఇక్కడ ఈ అండర్ డెవలప్డ్ కంట్రీస్కి ఇలాంటి వాటికి అనమాట సహాయం చేయడానికి, వాటికి ఏవైనా ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బులు అనమాట డెవలప్ ఇచ్చేసి వాటిని డబ్బులు ఇచ్చేసి అనమాట వాళ్ళకి ఇంకా డెవలప్డ్గా చేయడానికి అనమాట మనకి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఏవైనా ఫండ్స్ ఇవ్వడానికి అనమాట ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. మనం ఇంటర్నేషనల్ లెవెల్గా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అనుకుని చెప్పుకున్నాం. సో వాటికి కొన్ని ఉదాహరణలు ఏంటంటే యుఎన్. ఇక్కడ యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఈ సెక్యూరిటీ కౌన్సిల్ చూసుకున్నట్లయితే ఇది ఏం చేస్తుందంటే పేరుకు తగ్గట్టుగానే సెక్యూరిటీని ఇస్తుంది అనమాట. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. సో వాటికి తగ్గట్టుగా ఏవైనా ఇబ్బందులు కలిగినా సరే, ఒక పెద్ద దేశం చిన్న దేశాన్ని ఇబ్బంది పెట్టినా, ఇంకో దేశం వేరే దేశం పైన యుద్ధానికి వెళ్ళినా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది అనమాట సాల్వ్ చేస్తుంది అనమాట ఈ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది. సో దీని కింద అనమాట ఇంటర్నేషనల్ ఆర్మీ ఉంటుంది. అంటే ప్రతి దేశంలోనూ అనమాట వాళ్ళకుండే ఆర్మీని ఇలాంటి ప్రపంచ యుద్ధాలు వచ్చే టైంలో అనమాట వాళ్ళనమాట ఈ యుఎన్కి వాళ్ళ యొక్క ఆర్మీని కొంత పంపించాలి. సో ఈ రకంగా అనమాట ప్రపంచ దేశాలని యుఎన్ అనేది ఇక్కడ కట్టడి చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇక్కడ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ అంటే ఏం చేస్తుందంటే ప్రపంచ దేశాలకు మనీ అప్పు ఇవ్వడానికి అనమాట ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. సో చాలా దేశాలు చూసుకున్నట్లయితే చాలా పేదరికాలతో ఉంటాయి. ఉదాహరణకి ఆఫ్రికాలో తీసుకున్నట్లయితే ఆ దేశాలు చాలా పేదరికంలోనూ ఉంటాయి. ఇంకా మన భారతదేశం తీసుకున్నట్లయితే ఇది ఒక డెవలపింగ్ కంట్రీ. దీనికి అనమాట అన్ని రకాల వెల్ఫేర్ స్కీమ్స్కి, అన్ని రకాల డెవలప్డ్ ప్రాజెక్ట్స్కి అనమాట. సో ఇది కొన్నిత మనీని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దేనికి ఉపయోగపడుతుందంటే ఇదన్నమాట ప్రపంచ దేశాలకు అప్పు ఇచ్చే సంస్థ. సో ఏదైనా ఒక దేశానికి అప్పు కావాలంటే ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఇదనమాట ఎవరికైనా ఏదైనా ఒక దేశానికి వాళ్ళు డెవలపింగ్ కంట్రీ అయినా డెవలప్డ్ అయినా, అదే రకంగా డెవలప్డ్ కావాల్సిన అండర్ డెవలప్డ్ కంట్రీ అయినా వాళ్ళ దేశంలో ప్రాజెక్ట్స్కి, అదే రకంగా డెవలపింగ్ ప్రాజెక్ట్స్కి, ఇంకా చూసుకున్నట్లయితే ఆ దేశానికి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్కి దేనికి డబ్బు కావాలన్నా సరే ఇదనమాట కొంత కమిటీని వేసి అందరి సిఫార్సు మీదకు చూసి ఇంకా అవసరమైతే కొన్ని సలహాలు ఇచ్చేసి మరీ డబ్బుని ఇస్తుంది అనమాట. దీని మెయిన్ లక్ష్యం ఏంటంటే ప్రపంచంలో ఏ దేశం కూడా పేదరికం కూడా ఉండకూడదు అనుకుని ఇక్కడ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క ఉద్దేశం. ఇంకా వరల్డ్ బ్యాంక్ కూడా సేమ్, ఇది కూడా లోన్స్ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ కూడా సేమ్ యొక్క కంట్రీ యొక్క అన్ని అకౌంట్స్ని అన్నిటిని చూసి దాని యొక్క డెసిషన్ తీసుకుని అప్పుడు అనమాట మనీ ఇస్తుంది అనమాట అప్పు. ఇంకా చూసుకున్నట్లయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఇలా బోల్డ్ రకాలుగా మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి ఇంటర్నేషనల్ లెవెల్లో అనమాట మనకి ఈ రకమైన ఆర్గనైజేషన్స్. ఆర్ దీస్ డెసిషన్స్ డెమోక్రటిక్. ఇక్కడ ఈ డెసిషన్స్ అనేవి డెమోక్రటిక్గా కాదా అనేది క్వశ్చన్.
సో మనం చూసుకున్నట్లయితే ఈ ఇన్స్టిట్యూట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయంటే ఒక గవర్నమెంట్ ఎవరికైనా ఆర్డర్ ఇవ్వాలంటే ఎలా ఇస్తుందో ఇక్కడ కూడా ఈ వరల్డ్ లెవెల్లో ప్రపంచం మొత్తం మీద కూడాను ఇక్కడ ఈ గవర్నమెంట్స్ కూడా అలానే పర్ఫామ్ చేస్తున్నాయి. మనకి యూఎన్ జనరల్ అసెంబ్లీలో చూసుకున్నట్లయితే టోటల్ 193 కంట్రీస్ వాటిలో మెంబర్షిప్ ఉన్నాయి. సో అక్కడ ప్రెసిడెంట్ని ఎలా ఎలక్ట్ చేస్తారు అంటే వాళ్ళందరూ కలిసి అనమాట ఒక రెగ్యులర్గా సెషన్స్ పెట్టుకొని వాళ్ళు అనమాట వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు ఒక పర్సన్ని ఇక్కడ ప్రెసిడెంట్గా. సో ఇక్కడ మనకి ఎలా కనిపిస్తుందంటే ఇక్కడ వాళ్ళే ఎన్నుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఏదో డెమోక్రటిక్గా ఉంది, ఎవరికి ఎక్కువ చాయిస్లు ఉంటే ఎవరికి ఎక్కువ ఓట్లు ఉంటే వాళ్ళే గెలుస్తారు అనేటట్లుగా ఉంది. కానీ నిజానికి మాత్రం ఇక్కడ నుండి అసలు కాదు మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ జనరల్ అసెంబ్లీలో తీసుకునే డెసిషన్స్ అనేవి ఎంతవరకు అంటే అక్కడ వాళ్ళకి మధ్య వాళ్ళలో ప్రెసిడెంట్ ఎవరు అనే విషయాన్ని కనిపెట్టడం వరకే. కానీ ఎప్పుడైతే రెండు దేశాలకు మధ్య సమస్యలు వస్తాయో ఆ టైంలో మాత్రం వీళ్ళందరి యొక్క విషయాలను పరిగణించరు, కేవలం కొన్ని దేశాలనే వాళ్ళు అనమాట పరిగణిస్తున్నారు. సో ఇక్కడ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో చూద్దాం వాళ్ళు ఎవరు అనేది. మనకి ఇక్కడ టోటల్ 15 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు ఎక్కడ ఉంటారంటే సెక్యూరిటీ కౌన్సిల్లో ఉంటారు అనమాట. ఈ యూఎన్లో ఉండే యునైటెడ్ నేషన్స్లో ఉండే ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో వీళ్ళే అనమాట ఈ 15 మంది దేశాలకు సంబంధించిన ఇంపార్టెంట్ డెసిషన్ని తీసుకుంటారు. ఈ 15 మందిలో 5 మంది అంట పర్మనెంట్ మెంబర్స్. ఈ 5 మంది పర్మనెంట్ మెంబర్స్ అవ్వడం చేత వాళ్ళు ఎవరెవరు అంటే ఇక్కడ యుఎస్ అంటే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అదే రకంగా చైనా. ఇంకా మిగిలిన 10 మెంబర్స్ ఎవరంటే ఎవ్రీ 2 ఇయర్స్కి వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఈ 5 మందికి ఉండే పర్మనెంట్ మెంబర్స్కి ఏదైనా ఒక స్పెషల్ ఫీచర్ ఉందా అంటే వాళ్ళ కొంత ఫ్రెండ్స్ అదే వీటో పవర్. ఇక్కడ వీటో పవర్ అంటే ఏంటి అని అంటే వీళ్ళు అనమాట కౌన్సిల్లో ఎవరైనా ఒకరు వీళ్ళ 5గురిలో ఎవరైనా ఒకరు మాకు ఇది ఇష్టం లేదు అనుకుని ఆ మాట కానీ చెబితే సో ఆ డెసిషన్ అనేది ముందుకు వెళ్ళదు. ఉదాహరణకి మనకి అమెరికా, చైనా, ఫ్రాన్స్ ఇవన్నీ కూడాను పాకిస్తాన్ని ఇక టెర్రరిస్ట్ కంట్రీగా ప్రూవ్ చేయాలని చూస్తున్నాయి. కానీ ఒక్క చైనా మాత్రం వాటికి హెల్ప్ చేస్తూ చైనా అనమాట పాకిస్తాన్ని ఒక టెర్రరిస్ట్ లిస్ట్లో పెట్టనివ్వట్లేదు. దీని ద్వారా ఏమవుతుందంటే పాకిస్తాన్కి చైనా హెల్ప్ చేస్తుంది. సో ఈ 5 మెంబర్ కౌన్సిల్లో చైనా ఒక్కటి యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఆ ప్రొసీజర్ అనేది ముందుకు వెళ్ళట్లేదు. సో ఇదే అనమాట వీటో పవర్కి ఉండే స్పెషల్ ఫీచర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పవర్ ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటే వీళ్ళ 5గురికి ఈ వీటో పవర్ వీళ్ళు అనమాట వాళ్ళకి వీటికి ఫండ్స్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా వాటికి ఇచ్చే ఫండ్స్లో వీళ్ళే చాలా ఎక్కువ వరకు ఫండ్స్ ఇస్తూ ఉంటారు. ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఐఎంఎఫ్లో డెసిషన్స్ ఎలా తీసుకుంటారు, అదే రకంగా వరల్డ్ బ్యాంక్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఐఎంఎఫ్ అనేది చాలా పెద్దది అనమాట, మనీ లెండర్స్లో ప్రపంచంలోనే అతి పెద్దది. ఇది ఎవరికి లెండ్స్ ఇస్తుంది, ఎవరికి అప్పులు ఇస్తుంది అంటే గవర్నమెంట్స్కి కూడాను అప్పులు ఇవ్వగలే అంత సామర్థ్యం ఉంది. సో మొత్తం దీంట్లో ఎంతమంది మెంబర్షిప్ ఉందంటే 188 మెంబర్స్ అంత మెంబర్షిప్ ఉంది. అదే రకంగా వీళ్ళందరికీ ఈక్వల్ ఓటింగ్ రైట్స్ లేవు. మళ్ళీ చెప్తున్నా వీళ్ళందరికీ ఈక్వల్ ఓటింగ్ రైట్స్ లేవు. ఎవరికి ఎక్కువ ఓటింగ్ రైట్స్ ఉన్నాయంటే ఎవరైతే ఎక్కువ మనీని కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకే అనమాట ఎక్కువ ఓటింగ్ రైట్స్ ఉంటాయి. ఉదాహరణకి మనం రీసెంట్గా కరోనా విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి 17% అమెరికా అనమాట వాళ్ళు నిధులు ఇస్తూ ఉంటారు. కానీ మిగిలిన దేశాలు ఏవి కూడా 17% వరకు అనమాట నిధులు ఇవ్వట్లేదు. సో అందువల్ల అనమాట మనకి ట్రంప్ గారు అనమాట ఆయన మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీద పెత్తనం చాలా ఇస్తూ ఉంటారు. సో ఎవరైతే ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తారో అంటే ఏ దేశం అయితే ఎక్కువ మనీ ఉంటుందో ఆ దేశం అనమాట ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక లాజిక్ ప్రకారం అయితే కేవలం ప్రపంచం మొత్తం మీద 10 దేశాలు ఈ 188లో కేవలం 10 దేశాలు అనమాట 52% ఆఫ్ పవర్ ఉందంట, ఓటింగ్ పవర్. ఇక్కడ యుఎస్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, చైనా, ఇటలీ, సౌదీ అరేబియా, కెనడా, రష్యా ఈ 10కి అనమాట ఎక్కువగా పవర్ ఉంటుంది. వీళ్ళు అనమాట కంట్రిబ్యూట్ చేసే పవర్ ఎక్కువ. ఉదాహరణకి ఇప్పుడు 10 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లలో వీళ్ళకి అనమాట 5 ఓట్స్ వీళ్ళ 5గురి దగ్గర ఉంటాయి. మిగిలిన 5 ఓట్స్ అన్నీ కూడాను 178 కంట్రీస్ అనమాట వాళ్ళ దగ్గర వాళ్ళ కెపాసిటీ బట్టి ఉంటూ ఉంటాయి. ఇది వాటి అర్థం. నెక్స్ట్ ఈ వరల్డ్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే దానికనమాట ఈ సెక్యూరిటీ ట్రెజరీ సెక్యూరిటీ ఎవరంటే యుఎస్ నుండి వచ్చే అతనే అనమాట ప్రతి సంవత్సరం అక్కడ ఫైనాన్స్ మినిస్టర్, యుఎస్ యొక్క ఫైనాన్స్ మినిస్టర్, అదే రకంగా ట్రెజరీ సెక్రటరీగా ఆయనే పనిచేస్తూ ఉంటారు. యుఎస్ అంటే ఆయనకి ఫిక్స్ అయిపోయింది, ఇన్ని 188 దేశాలు ఉన్నప్పటికీ కూడాను ఐఎంఎఫ్లో ఆయన్ని ఫిక్స్ అయిపోయింది. ఇది అనమాట ఈ రకంగా మనకి ఈ వరల్డ్ బ్యాంకు అదే రకంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఇక్కడ డెమోక్రసీ లేదు. ఎవరికి డబ్బు ఎక్కువ ఉంటే వాడే అనమాట అక్కడ రూలర్ అనేది మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో అర్థమవుతుంది. సో అక్కడ డెమోక్రటిక్ డెసిషన్స్ అనేవి తీసుకోవట్లేదు. డెమోక్రసీ ప్రమోషన్. ఇక్కడ ఈ డెమోక్రసీ ప్రమోషన్లో చూసుకున్నట్లయితే
మనం ఫుడ్ని తీసుకుంటాం. ఉదాహరణకు ఫుడ్ తీసుకున్నట్లయితే ఆకలిగా ఉన్నవాడికి పెడితే అతను అనమాట దండం మొక్కుతాడు. కానీ అదే రకంగా ఆకలి లేనివాడికి కూడాను బలవంతంగా కుక్కితే రాయిచ్చి కొట్టేస్తాడు అనమాట. ఇక్కడ అమెరికా, అదే రకంగా బ్రిటన్, ఇలా పెద్ద పెద్ద దేశాలు కూడా సేమ్గా చేస్తున్నాయి. ఈ డెమోక్రసీ ప్రమోషన్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ దేశాల్లో డెమోక్రసీ లేదు, కానీ ఆ ప్రజలు కూడా డెమోక్రసీ వద్దు అనుకుని అంటున్నారు, వాళ్ళు కోరుకోవట్లేదు కూడాను. కానీ అలాంటి దేశాల్లోకి ఈ అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు తలదూర్చి ఆ దేశంలో అనమాట బలవంతంగా ఇంపోజ్ చేసి, సో దానివల్ల వచ్చిన పర్యవసనాలు ఏంటో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏం కనిపిస్తుందంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు బాగా పవర్ఫుల్ కంట్రీస్ అయిన అమెరికా, అదే రకంగా బ్రిటన్, ఈ రెండు ఏం చేస్తున్నాయంటే వేరే వేరే దేశాల్లో డెమోక్రసీ లేని దేశాల్లో కూడాను డెమోక్రసీని ప్రమోట్ చేయడానికి చూస్తూ ఉన్నాయి అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నాన్ డెమోక్రటిక్ కంట్రీకి కూడాను వాళ్ళనమాట డైరెక్ట్గా ఇంటర్వ్యూన్ అయిపోయి వాటిలో కూడా వీళ్ళనమాట డెమోక్రసీని మేము ఇస్తాం, మీరు చెయ్యండి అనేటట్లుగా వాళ్ళు ఈ ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా మన చైనాలో చూసుకున్నట్లయితే వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ అయినప్పటికీ కూడాను వాళ్ళ దాంట్లో డెమోక్రసీ లేదు, అయినప్పటికీ కూడాను అమెరికాతో పోటీ పడి మాత్రం వాళ్ళనమాట జీడిపి వాళ్ళది అలా ఉంది. అదే రకంగా గ్లోబల్ ఎకానమీలో అమెరికాతో పోటీగా వాళ్ళు ఉంటున్నారు. సో అక్కడ డెమోక్రసీ లేనంత మాత్రాన అక్కడ దేశాలలోటి ప్రజలు అనమాట ఇబ్బంది పడట్లేదు. ఇంకా రష్యాలో చూసుకున్నట్లయితే రష్యాలో కూడాను డెమోక్రసీ తన దాంట్లో లేదు, కానీ అది కూడాను పోటీ పడే ఎకానమీ ఉందన్నమాట. సో ఇక్కడ డెమోక్రసీ అనేది అన్నిటికీ మేజర్ సూత్రం కాదు, అదే రకంగా అన్ని ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా కాదు. కానీ డెమోక్రసీ లేని కంట్రీస్ కూడా ఈ రకంగా పోటీ పడుతుంది. సో ఇక్కడ వీళ్ళు చేసిన అన్యాయం ఏంటంటే ఇక్కడ మనకి ఇరాక్ అనే దేశం ఉంది. ఈ దేశం అనమాట బ్రిటిష్ చేతిలో నుండి 1932లో అనమాట వాళ్ళనమాట ఇండిపెండెన్స్ పొందారు. సో ఎప్పుడైతే వీళ్ళు బ్రిటిష్ చేత ఇండిపెండెన్స్ పొందారో వాళ్ళంటూ డెమోక్రసీని ఫామ్ చేసుకున్నారు. కానీ కొన్నాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి కూడా మిలిటరీ ఆఫీసర్స్ అనమాట క్యాప్చర్ చేశారు. అలా క్యాప్చర్ చేసేటప్పటికి అనమాట 1968లో సోషల్ బాత్ పార్టీ అనుకుని ఒక పార్టీ ఉంది, అది అనమాట రూలింగ్ చేస్తూ ఉంది. 1968లో అక్కడ సద్దాం హుస్సేన్ గారు అనమాట అక్కడ వాళ్ళకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు. ఇలా ఎలక్ట్ అయిన వాళ్ళు ఏం చేశారంటే రూల్ని బాగానే చేస్తున్నాడు, అమ్మాయిలకి అనమాట ఓట్ హక్కు ఇచ్చాడు, ఇంకా కొన్ని రకాలుగా చూసుకున్నట్లయితే కొన్ని ఫ్రీడమ్లు కూడా తీస్తారు. కానీ ఈయన అనమాట మళ్ళీ 1979లో ఎప్పుడైతే రూలింగ్లోకి వచ్చాడో డిక్టేటర్గా మారిపోయాడు. ఇలా డిక్టేటర్గా మారిపోవడమే కాకుండా ఇంకాను ఆ దేశంలో ఉండే ఈ రూల్స్ని వీటన్నిటిని మార్చేశాడు. తన అపోజిషన్లో ఉన్న వాళ్ళకి అనమాట ఇబ్బంది పెట్టాడు, ఇంకా పర్సన్స్కి కిల్ చేస్తాడు. సో ఇవన్నీ గమనించిన ఈ అమెరికా, బ్రిటన్ ఇవన్నీ ఏం చేశాయంటే ఆ దేశంలో అసలు డెమోక్రసీ లేదు అనుకుని గమనించేసానమాట. ఆ దేశం పైన అనమాట మీరు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు అనుకుని ఒక అబద్ధక బోటకంని తయారు చేసి ఆ దేశం మీద నింద వేస్తారు. సో ఇలా వేసేయడం వల్ల అనమాట వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక డెమోక్రసీ లేదు, ఈ డెమోక్రసీని తెప్పించేద్దాం, సద్దాం హుస్సేన్ని దించేద్దాం అనుకుని చెప్పేసి దించేశారు. ఇలా దించేసానమాట. వీళ్ళ చేతిలో యూఎన్ కౌన్సిల్ ఉంది కాబట్టి వీళ్ళ 5గురు కలిసి అనమాట ఆ దేశం మీద ఏం చేశారంటే ఇప్పుడు అనమాట వాళ్ళకి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నాయి అనుకుని కొన్ని ఆంక్షలు ఆ దేశం మీద పెట్టారు. సో ఆ ఆంక్షలు పెట్టడం వల్ల అది ప్రపంచ దేశంలో నుండి, అదే రకంగా వేరే దేశాల నుండి, ఇంకా IMF నుండి మనీని సంపాదించుకోలేకపోతుంది, అంటే మనీని అప్పుగా తెచ్చుకోలేకపోతుంది. ఇంకా చాలా యాక్టివిటీస్ గ్లోబల్ పరంగా గ్లోబలైజేషన్లో ఎక్కువగా దారి చూపుకోలేకపోతుంది. ఇలా అన్ని రకాలుగా కూడాను చాలా వెనక్కి పడిపోయింది అనమాట ఇరాక్. సో దానిపైన పడిన ఈ నింద వల్ల ఈ రకంగా అనమాట అవసరం లేని చోట కూడాను వీళ్ళు డెమోక్రసీని ప్రమోట్ చేసి ఆ దేశాన్ని ఇబ్బంది పెట్టారు. సో ఇక్కడ ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకి డెమోక్రసీ ఇవ్వాలి, డెమోక్రసీ ఇవ్వడం కోసం కష్టపడాలి, అంతేగాని అందరికీ డెమోక్రసీ ఇవ్వడము ముఖ్యం కాదు, ఈ డెమోక్రసీ ప్రమోషన్ అనేది మేజర్ కాదు అనుకుని ఇక్కడ చెప్తుంది. సో ఆ రోజు 2003కి అక్కడ ఆ దేశం పైన వారికి వెళ్ళేసి మరి ఇలా సద్దాం హుస్సేన్ దించేటప్పటికి అక్కడ యుఎన్లో చూసుకున్నట్లయితే సెక్యూరిటీ కౌన్సిల్లో కోఫీ అన్నాన్ అనే వ్యక్తి అక్కడ సెక్రటరీ జనరల్గా ఉన్నారు యుఎన్కి. కానీ ఆయన చెప్పరు ఇరాక్ మీద మీరు చేసింది ఇల్లీగల్ అని చెప్పినా సరే ఆయన పైన మాత్రం పెద్ద యాక్షన్స్ ఏమీ తీసుకోలేదు. సో ఈ లెసన్ ద్వారా అనమాట మనం ఏం నేర్చుకున్నామంటే ఈ డెమోక్రసీ ప్రమోషన్ అనేది కూడాను చాలా దారుణం. సో డెమోక్రసీ ఆ దేశ ప్రజలు కోరుకుంటేనే ఇవ్వాలి, కానీ అవసరం లేకుండా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకొని ఇక్కడ ఈ లాస్ట్ టాపిక్లో మనం నేర్చుకున్నాం. ఈ రకంగా ప్రపంచ దేశాల్లో ఈ కాంటెంపరీ వరల్డ్లో చాలా దేశాలు డెమోక్రసీని సాధించుకున్న దేశాలు డెమోక్రసీని విడిచిపెట్టుకున్నాయి కూడా. ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్. ఈ లెసన్కి సంబంధించిన నోట్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అదే రకంగా అన్ని లెసన్కి సంబంధించిన నోట్స్ కావాలనుకుంటే abhigna.com అని సెర్చ్ చేయండి. ఇంకా మీకు అన్ని రకాల ఎస్ఎస్ కావాలని అనుకుంటే golearner.in అనే వెబ్సైట్లో మీరు సెర్చ్ చేయగలరు.